మన భారతీయులలో ఎక్కువ మంది స్వామి మాల ధరిస్తారు. వాళ్ళకి ఇష్టమైన స్వామి పేరు మీద వాళ్ళు మాలలు ధరించి వాళ్ళని పూజిస్తుంటారు. మన సనాతన ధర్మంలో ఏది బేస్లెస్ కాదండి. ఎవ్రీథింగ్ హ్యాస్ సో మచ్ సటిల్ మెసేజ్ టు గివ్. అసలు కార్తీక మాసం ఎందుకు స్పెషల్? మాల వేసుకున్న వాళ్ళని మనం దేవుళ్ళనే చూస్తాం, అది ఏ మాల అయినా అని సరే. ఆ మాల వేసుకున్న వ్యక్తి భిక్షాటనకి వెళ్ళాలనే కారణం ఏంటి? మన ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది, ఒకసారి తినేవాడు యోగి అని, అవును, 2 సార్లు తినేవాడు భోగి అని అంటారు, 3 సార్లు తినేవాడు రోగి అని అంటారు. మనమైతే రోజుకి 6 సార్లు తింటున్నాం. మన పరిస్థితి ఏంటో చెప్పండి. ఇప్పుడు మాల వేసుకోవటం లేదా ఇప్పుడు చూడండి, మనం కొంతమంది ఒక 20 రోజుల కోసం వేసుకుంటారు, కొంతమంది 40 రోజులు జీవితాంతం వేసుకుంటాం. నేను కానీ మాల వేసుకోకపోయి ఉంటే వాడు ముక్కు పలిగి ఉండేది ఈ పాటికల్లా. ఎంత ధైర్యం, నన్ను గుద్ది వెళ్తాడా, నువ్వు సంవత్సరం మొత్తం మాల వేసుకో ప్రశాంతంగా ఉంటావు నువ్వు అని. చాలామంది అడుగుతారు, ఉల్లిపాయ ఎందుకు తినకూడదు మేము అని అంటే. మీరు చూడండి, ఏ గుడికి వెళ్ళినా సరే మీకు ఉల్లిపాయ వేరు. అవును, ప్రసాదంలో ఎప్పుడు ఉల్లిపాయ. భగవంతుడికి పెట్టండి, మనం ఎలా తింటాం చెప్పి. అండ్ ఇందులో కూడా కొంతమంది వాళ్ళ చిన్న పిల్లలు ఉంటారు, అంటే బిలో 18 ఇట్లాంటి వాళ్ళని కూడా ఇందులోకి తీసుకొస్తారు కదా, అంటే ఇది నేర్చుకోండి సనాతన ధర్మం అని. సో అది ఆ వయసులో వాళ్ళకి కరెక్టేనా, అంటే ఇంకా గ్రో అవ్వాలంటారా? చిన్నపిల్లలకి అర్థం కాకుండానే సినిమాలు చూపించినప్పుడు, ఆ చిన్నపిల్లలకి అర్థం కాకుండానే సీరియల్ ముందు, రియాలిటీ షోస్ ముందు కూర్చోబెట్టి చూపించినప్పుడు మంచి పని ఎందుకు చేయించకూడదండి? కరెక్ట్. అది అర్థం అవుతుంది, ఇది అర్థం కాదు. జనాలందరూ ప్రశ్నిస్తారు, ఎందుకు బొట్టు పెట్టుకోవాలి, ఎందుకు మాల వేసుకోవాలి, ఇది ఏమైనా షో ఆఫ్ చేస్తున్నారు? షో ఆఫ్ కాదండి, దిస్ విల్ మేక్ అస్ మోర్ కాన్షియస్. మీరు 15th ఆగస్ట్ కానీ 26 జాన్ కానీ మీరు జెండా పెట్టుకుంటే ఆ గర్వం, ఆ ఆనందం ఎంత గొప్పదండి. మీరు చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి. ఎగ్జాక్ట్లీ. అందుకే ఆధ్యాత్మికత వైపు ఉన్నప్పుడు మనకి బొట్టు పెట్టుకోవటం కానీ మాల వేసుకోవటం కానీ ఆధ్యాత్మికంగా మనల్ని, మన స్పిరిచువల్ ఐడెంటిటీని గుర్తు చేస్తూ ఉంటాయి ఈ విషయం. శ్రీకృష్ణుడు అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడికి బోధ చేశాడు, కాపాడాడు, రక్షించాడు అని. మరి అదే కృష్ణుడు అభిమన్యుడిని ఎందుకు రక్షించలేకపోయాడు అని అడిగారు. చాలామంది కర్ణ ఈజ్ హీరో, కర్ణ ఈజ్ మై రోల్ మోడల్ అని కర్ణ అంటారు కదా. అభిమన్యుని చంపిన వాళ్ళల్లో కర్ణుడు కూడా. అభిమన్యు అనే చిన్న పిల్లవాడిని అందరూ కూడా చుట్టుముట్టి యుద్ధ ప్రిన్సిపల్స్ కి విరుద్ధంగా చంపేశారు అభిమన్యు. అధర్మం చేతిలో ధర్మం కూడా కొద్దిగా దెబ్బతింటుంది. ఆయనకి లోపలికి వెళ్ళటం తెలుసు, బయటికి రావటం రాదు. అయినా సరే ఆ యుద్ధ విద్యలో ముందుకు వెళ్ళిపోయాడు ఆయన. ఎంతమంది భారతదేశానికి సంబంధించిన యోధులు అలా చేయలేదు చెప్పండి? శివాజీ మహారాజ్ ఏంటి, సాంబాజీ మహారాజ్ ఏంటి? చెప్పు, నువ్వు మతం మారుతా అని చెప్పు, నీ ధర్మాన్ని వదిలేసా అని చెప్పాను, నువ్వేమన్నా చేసుకో అంటే ఒక్కొక్క పార్ట్ని బీకేశారండి. ఒక కన్ను బీకేసి, ఇంకో కన్ను, ఒక చౌగొట్టి, ఇంకో చౌగొసేసారు. నాలుకని కూడా కట్ చేసేంత వరకు ఆయన మాత్రం భగవన్ నామాన్ని వదలకుండా అలానే చెప్పారు. ఎంతమంది ఈ దేశం కోసం, ఎంతమంది ఈ ధర్మం కోసం, ఎంతమంది ఈ భూమి కోసం, ఎంతమంది ఈ నేల యొక్క గౌరవాన్ని పొందడానికి కోసం ఆర్పాత్మ చేశారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మనతో మళ్ళీ సరికొత్త విషయాన్ని చెప్పడానికి ప్రణవానంద స్వామి గారు అయితే మన స్టూడియోకి వచ్చారండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి బేసిక్గా నవంబర్ మంత్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా స్వామి మాలలు వేస్తుంటారు. అసలు ఈ స్వామి మాలలు ఎందుకు ధరించాలి, ధరిస్తే మనకు వచ్చే పుణ్యం ఏంటి, అండ్ ఇది ధరించినప్పుడు మనం ఏమన్నా తెలియక ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఎటువంటి ప్రతిఫలం మన మీద పడుతుంది, ప్రతి ఒక్క దాని గురించి కూడా మన ఫేవరెట్ ప్రణవానంద స్వామిని అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి. హరే కృష్ణ. నమస్కారం అండి. హరే కృష్ణ. చాలా థ్యాంక్స్ స్వామి. అండ్ మళ్ళీ మా ఆడియన్స్ నుంచి ఇంకొక మాట, అందరికీ మీరు చెప్పే మాటలు బాగా నచ్చుతున్నాయి, ఎన్నో విషయాల గురించి ఆరాధిస్తున్నారు. సో వాళ్ళందరికీ మీరు ఏమన్నా ఒక మాట చెప్పాలనుకుంటున్నారా? మేము మీకు సేవ చేయడానికి ఇక్కడ ఉన్నా, మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా సరే ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మా జీవితం యొక్క ఉద్దేశమే 10 మందికి ధర్మం గురించి చెప్పటం. మీరందరూ ధర్మ మార్గం గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే దానికంటే ఆనందం ఇంకొకటి లేదు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. అండ్ మాకు మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు కూడా వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఫస్ట్ థింగ్ ఒక క్వశ్చన్ ఉంది స్వామి. నేను దేవుళ్ళ గురించి ఎక్కువగా చూస్తుంటే ప్రతి ఒక్కరు బాల్యం కూడా నాకు కనిపిస్తుంది, కానీ బ్రహ్మది కానీ, శివుడిది కానీ, విష్ణు దేవుడిది కానీ నాకు వాళ్ళ బాల్యం గురించి ఎక్కువగా కనిపించట్లేదు. వారికి బాల్యం ఉందా లేదా? భగవంతుడు
ఆత్మారాముడు, స్వరాట్ అని అంటారు. ఉమ్, భగవంతుడంటే ఎవరికైతే పుట్టిక లేదో అటువంటి వాడిని భగవంతుడు అని అంటారు. ఓకే. శ్రీమద్ భాగవతం మనకు ఒక విషయం చెప్తుంది. ఉమ్, ఫస్ట్ ఈ ప్రపంచంలో భగవంతుడి యొక్క నాభి నుంచి ఒక లోటస్ ఫ్లవర్ వచ్చిందనమాట. ఓకే. నాభి అని అంటే తెలుసు కదా, నాభి నుంచి ఒక లోటస్ ఫ్లవర్ వచ్చింది. ఉమ్, ఆ లోటస్ ఫ్లవర్ నుంచి ఒక 4 తలలు కలిగిన ఒక వ్యక్తి బయటకు వచ్చారు. ఓకే. అయితే ఆయన బయటికి వచ్చి చూసేసరికి మొత్తం అంధకారం, అసలు ఏమీ కనిపించట్లేదు అనమాట. ఆయనకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. లోపలికి ఆ లోటస్ స్టెమ్ ఉంటుంది కదా, దాంట్ లోపలికి వెళ్ళి చూసారు. అది కూడా చాలా లోతుగా ఉంది, ఏం తెలియాలో అనిపించలేదు. ఉమ్, బయటకు వచ్చి మళ్ళీ కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఆయనకి ఒక 2 అక్షరాలు వినిపిస్తాయి. ఉమ్. తప. తప తప. అంటే తపస్సుని ఆచరించు అని Okay. వినిపిస్తుంది అనమాట. అప్పుడు ఆయన ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు ఒక సుందరమైన స్వరూపం ఆయన కింద పడుకొని శయనించి ఉన్న భగవంతుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడి యొక్క దర్శనం కలుగుతుంది బ్రహ్మగారికి. ఓకే. అయితే ఆ స్వామి ఒక సేవనిస్తారు. ఈ సృష్టి యొక్క కార్యం సృష్టి చేసింది భగవంతుడే అండి. ఉమ్, నిమిత్త మాత్రంగా బ్రహ్మ హెల్ప్ చేశారనమాట. ఓకే. అయితే దాని తర్వాత ఒకసారి బ్రహ్మకి చతుష్కుమారులు అని 4 పుడతారు. మీరు చిన్న చిన్న పిల్లలుగా ఉంటారు, అవును. వాళ్ళు ఎప్పటికీ బ్రహ్మచారులుగానే పెరిగారు, ఉండిపోయారు అట్లానే అనమాట. అయితే ఆయనకి చెప్తారు బ్రహ్మగారు, అయ్యా నాకు భగవంతుడు ఇచ్చిన సేవ సృష్టిని ముందుకు తీసుకెళ్లటం, ప్రజోత్పత్తి చేయటం, మీరు కూడా వివాహం చేసుకోండి అంటే, లేదు మేము బ్రహ్మచారులుగానే ఉంటాము అని, ఉమ్, మేము ఇలాంటి కష్టాలలో పడాలనుకోవట్లేదు, మేము హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం అని అన్నారనమాట. లేదు లేదు వివాహం చేసుకోవాలంటే, లేదు మేము చేసుకోము అని అంటే చాలా కోపం వస్తుందన్నమాట బ్రహ్మగారికి. ఉమ్, ఆ బ్రహ్మగారి యొక్క నేత్రముల మధ్యలో నుంచి ఒక స్వరూపం బయటకు వస్తుంది. ఆయనని రుద్రుడు అని అంటారు. ఓకే. అయితే మనకి భగవంతుడి యొక్క గుణావతారంగా పరమశివుడిని చెప్తారన్నమాట. ఉమ్, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సేవ. ఓకే. భగవంతుడు పరిపాలన చేస్తూ ఉంటారు, స్థితిని చేస్తూ ఉంటారు. ఉమ్, బ్రహ్మ భగవంతుడే అండి సృష్టి చేసేది. నిమిత్త మాత్రంగా బ్రహ్మ ఆ కార్యాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. భగవంతుడే ప్రళయాన్ని సృష్టించేది లేదా ఈ ప్రపంచాన్ని ఉపసంహరించుకునేది. నిమిత్త మాత్రంగా శివుడు కూడా ఆ పని చేస్తూ ఉంటారు. ఓ, కాబట్టి మీరు భగవంతుడి యొక్క బాల్యం ఉందా, భగవంతుడి యొక్క బాల్యం ఏంటో తెలుసుకోవాలి అని అంటే, స్వామి శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించినప్పుడు బృందావనంలో అన్నిటికంటే పెద్ద పార్ట్ భాగవతానికి ఏదన్నా ఉంటే అది దశమ స్కందంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు. ఓకే. కాబట్టి అందుకే భాగవతం అనేది అత్యంత సుందరమైన, మీకు ఒక గాడ్ రియలైజేషన్ అని అంటారు చూడండి, అది పొందాలి అని అంటే ఆ గో టు బుక్ ఏదన్నా ఉంటే అది శ్రీమద్ భాగవతం. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ అజాయమానో బహుదా విజాయతే, పుట్టికే లేనివాడు పుట్టాడు ఈ ప్రపంచాన్ని. ఉమ్, ఇప్పుడు కొంతమంది అంటారండి, మా వాళ్ళు ఎటువంటి శరీర సంబంధం లేకుండా మా దేవుడు పుట్టాడు కాబట్టి చాలా పరిశుద్ధుడు అని అంటూ ఉంటారు. మీరు వినే ఉంటారు. మీ వాళ్ళందరూ తల్లిదండ్రులకు పుట్టారు అంటే, కృష్ణుడు పుట్టుక ఎలాంటిదో తెలుసా అండి? పరమాత్మ సాక్షాత్తుగా వసుదేవుడి యొక్క హృదయంలో ప్రకాశితం అయ్యారు ఫస్ట్. ఓ, వసుదేవుడి యొక్క హృదయం నుంచి దేవకీదేవి యొక్క హృదయంలోకి ప్రవేశించారు. దేవకీ హృదయం నుంచి దేవకీ గర్భంలోకి ప్రవేశించారు. కానీ ఒక భౌతికమైన స్త్రీ పురుష సంబంధంతో భగవంతుడు పుట్టలేదండి. మీకు ఇంకో విషయం చెప్తాను. ఉమ్, శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినప్పుడు ఏదో చిన్నపిల్లవాడు ఏడుస్తూ పుట్టలేదండి. ఎంతమంది అయినా ఈ ప్రపంచంలో ఎంతమంది పుట్టినా సరే ఏడుస్తూనే పుట్టారు. అవును. కానీ పరమాత్మ పుట్టంగానే నవ్వుతూ శంఖచక్ర గదా పద్మములతో కిరీటం, పట్టు పీతాంబరం, నగలు, కౌస్తుభం అన్నీ పట్టుకొని, అమ్మ నువ్విది, నానా నువ్వు ఇవ్వురు అని అన్ని విషయాలు చెప్పి వాళ్ళతో మాట్లాడి నన్ను గోకులంలో దింపేసేమని వెళ్ళిపోయారు అనమాట. ఓకే. అటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ. గోకులంలో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి ఆయన చేసిన లీలలు అన్నీ ఇన్ని కాదండి. ఈరోజు కాబట్టి చూస్తున్నాం. ఏదైనా భగవంతుడి యొక్క బాల్యం తెలుసుకోవాలి అని అంటే చదవాల్సిన గ్రంథం శ్రీమద్ భాగవతం దశమ స్కందం మనం చదవాలి. తప్పకుండా స్వామి. అండ్ ప్రజెంట్ చూసుకుంటే చాలా మంది ఒక టైం వచ్చాక మన భారతీయులలో ఎక్కువ మంది స్వామి మాల ధరిస్తారు. వాళ్ళకి ఇష్టమైన స్వామి పేరు మీద వాళ్ళు మాలలు ధరించి వాళ్ళని పూజిస్తుంటారు. ఈ స్వామి మాల ఆచరణ ఎప్పటి నుంచి ఉందంటారు? మీకు మన సనాతన ధర్మంలో మన ఋషులు, మన యోగులు, మునులు చాలా తెలివిగా మనల్ని ట్రిక్ చేశారండి. ఓకే. ఏంటో తెలుసా? మీకు సైంటిఫికల్గా ఒక విషయం చెప్తాను. ఒక 21 రోజులు కానీ 30 రోజులు కానీ మనం ఒక హ్యాబిట్ని కాన్స్టెంట్గా కానీ మనం అదే టైంకి అదే పని చేస్తూ ఉంటే
ఆన్ 31st డే మనకి ఏ రిమైండర్ లేకుండా అదే టైంకి అదే పని చేయడానికి మన మనస్సు వెళ్తూ ఉంటుందన్నమాట. యా ఇప్పుడు చూడండి, ఒక 20 days మీరు 4:30కి లేస్తాను వాళ్ళు అలారం పెట్టుకున్నారనుకోండి, 22nd డే మీరు అలారం పెట్టుకోకపోయినా సరే 22nd డే ఆ రోజుకి ఆ టైంకి నిద్ర మేలుకొచ్చేస్తుంది. అవునా కదా? మీరు ఈ Exactly. అనుభవం ఉందా? కరెక్ట్. అయితే మన వాళ్ళు ఏం చేశారు అని అంటే, అరే మంచిగా వీళ్ళకి మాల అని ఒక పద్ధతి ఇస్తే, వీళ్ళకి మంచి అలవాట్లన్నీ అలవాటు చేస్తే మాల తీసేశాక కూడా అలానే ఉంటారేమో అని వాళ్ళు అనుకున్నారు. కానీ మన వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా మాల వేసుకొని తీసేసిన మరుసటి రోజు అన్ని రోజులకు కంపెన్సేట్ చేసేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల ఏం లాభం లేదండి. బట్ మీరు ఈ మాట అన్నారు కదా, దీనిలో చాలా మంది కూడా మాల నిష్టగా వేసుకుంటారు, ఏదో పుణ్యం కోసమో ఒక కోరిక తీర్చుకోవడం కోసమో వేసుకుంటారు. బట్ ఎప్పుడైతే మాల తీసేశాక వెంటనే వాళ్ళు చేసే పనులన్నీ మళ్ళీ మొదలు పెట్టేశారనుకోండి, వాళ్ళకి ఫలితం ఉంటుందా? మీకు ఆ విషయం చెప్తాను. ఒక ఆయన నదిలో వెళ్తున్నాడట. నదిలో వెళ్తుంటే సడన్గా తుఫాన్ వచ్చేసిందట. బోట్ అంతా ఊగిపోతూ ఉందట. అయ్యో నీ బోట్ అంతా ఊగిపోతుంది, ఎక్కడ కింద పడిపోతానో ఏమైపోతానో, దేవుడా నన్ను కాపాడు, నన్ను కాపాడితే నీకు 1000 లడ్డూలు ఇస్తాను అని మొక్కుకున్నాడట. వెంటనే తుఫాన్ ఆగిపోయిందట. తుఫాన్ అయిపోగానే ఈయన అనుకున్నాడు, అమ్మయ్యా దేవుడా కాపాడేశావు నన్ను అని. కొద్ది దూరం వెళ్ళాక 1000 లడ్డూలా అంటే మొత్తం డబ్బులన్నీ ఖర్చు పెట్టాలి, అయినా దేవుడికి ఎందుకులే 1000 లడ్డూలు అని అనుకున్నాడు. అనగానే మళ్ళీ బోట్ ఊగటం ప్రారంభమై మళ్ళీ తుఫాన్ వచ్చిందంటే, లేదు నీకు రవ్వ లడ్డు కావాలా బేసన్ లడ్డు కావాలా అని ఆలోచిస్తున్నా, జోక్ చేస్తున్నా, ఏదో ఆపేసే నువ్వు అని అన్నాడు. కాబట్టి మనిషి ఏం చేస్తుంటాడంటే అండి, దేవుడితో బిజినెస్ చేయాలి అని ప్రయత్నం చేస్తుంటాడు. నేను ఇచ్చేస్తాను నాకు అది తీర్చేసేయి, నేను ఇచ్చేస్తాను నాకు అది తీర్చేసేయి. మీరు చూడండి, భక్తి అని అంటే కోరికతో కోరుకోవటం కాదు. మీకు ఒక విషయం చెప్తాను. మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే. ఆయన ఫోన్ చేస్తూ బాగున్నావా? బాగున్నా, 1000 రూపాయలు వేయరా? సరే 1000 రూపాయలు ఇచ్చారు. రెండోసారి ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తారు. సుధీర్ గారు ఎక్కడున్నారు అని అంటే, ఆఫీస్లో ఉన్నానండి, ఇంటర్వ్యూ చేస్తున్నాను. 2000 రూపాయలు కొట్టు. సరే పాపం అవసరం ఉందేమో అని 2 రూపాయలు. ఎప్పుడు ఫోన్ చేసినా మీకు ఏదో ఒకటి కావాలని మాత్రమే మీకు ఫోన్ చేస్తే ఒక 10 సార్లు అయ్యాక మీకు ఏమనిపిస్తుందండి? అవసరానికి కాల్ చేస్తున్నాడు అనిపిస్తుంది. అంతే అనిపిస్తుందా? మీకు ప్రేమ కలుగుతుందా అటువంటి వ్యక్తి పైన? లేదు. వీడు మళ్ళీ ఏదో ఒకటి అడుగుతాడు రా వీడు ఫోన్ చేసిండంటే అని సైలెంట్లో పెట్టేస్తాం. అంతే కదండి. అంతే. భగవంతుడికి కూడా ఎప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళినా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది చెయ్యి, నాకు ఇది అవసరం అని అంటే స్వామి ఎలా అనుకుంటారు చెప్పండి మరి. కాబట్టి మనము భగవంతుడికి చెప్పాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు చూడండి, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, అమ్మకి చెప్తాడా, అమ్మ నాకు ఇప్పుడు వింటర్ వస్తుందమ్మా, నాకు షాల్ చెయ్యమ్మా, నాకు స్వెటర్ చెయ్యమ్మా. అమ్మ అన్నీ రెడీ చేసి పెడుతుంది. ప్రొద్దున లేవంగానే అమ్మ పిల్లలు తినడానికి రెడీ చేసి పెడుతుంది, బెడ్స్ అన్నీ కూడా క్లియర్ చేసి పెడుతుంది, పిల్లవాడికి స్కూల్ బ్యాగ్ తయారు చేసి పెడుతుంది, తీసుకెళ్ళి అప్పచెప్తుంది బస్సులో, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి వాడికి తిండి తయారు చేస్తుంది, హోంవర్క్లు చేస్తుంది, పడుకోబెడుతుంది. అమ్మకి చెప్పాలా అండి ప్రతిరోజు నాకు ఇది కావాలి, ఇప్పుడు ఇది చేయాలి, అప్పుడు ఇది చేయాలి? అవసరం లేదు కదండి. భగవంతుడు కూడా మనకి తండ్రి, భగవంతుడు కూడా మనకి తల్లి. మనం ఏమి స్వామికి అడగాల్సిన అవసరం లేదండి. పరమాత్మకి తెలుసు. ఆ భావన పెంచుకోవాలి. మనం ఏది చేస్తున్నా, ఏ పూజ చేసినా, వ్రతం చేసినా కోరికతో భగవంతుడి దగ్గరికి వెళ్ళకూడదు. ఈ ప్రపంచంలో కోరికలు ఎటువంటివి అని అంటే, ఇప్పుడు ఒక ముసలావిడ ఇంత పెద్ద కర్రల మూట ఒకటి పట్టుకొని వెళ్తుందట. చాలా అలసిపోయింది, కర్రల మూట కింద పడిపోయింది. పక్క నుంచి రాజుగారు వచ్చారు. అమ్మా ఏమైనా కావాలా నీకు అని అంటే, ఏది కావాలన్నా చెప్పు చేస్తాను అని అన్నట్టు రాజుగారు. ఈవిడన్నదట, ఈ భుజం చాలా నొప్పేసి కర్రలని కింద పడిపోయి ఆ కర్రలన్నీ ఎత్తి ఎడం భుజం పైన పెట్టు అన్నదట. చూడండి, ఈ భుజం పైన ఉన్న కర్రలు ఈ భుజం పైన ట్రాన్స్ఫర్ చేయమని ఎవరు అడుగుతుంటే? సాక్షాత్తుగా రాజు అడుగుతుంటే. ఏం లాభం అండి అలా చేసిన? రాజు అంటున్నారు, అయ్యా నీకు ఏది కావాలన్నా చేస్తాను అని అన్నప్పుడు దేన్నైనా కోరుకోవచ్చు కదా. అవును. మనము చిన్ని సాంసారిక సుఖములు భగవంతుని కోరుకుంటే దాంట్లో ఎటువంటి విలువ లేదు. బట్ ఈ మాలలు వేసుకున్న వాళ్ళలో కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. పొద్దున్నే లేయాలి, చల్లనీళ్ళతో స్నానం చేయాలి, తర్వాత గుడికి వెళ్ళి మొక్కొని వచ్చుకోవాలి, ఇటువంటి ఆలోచనలు కూడా పెట్టుకోకూడదని చెప్తారు. ఈ రూల్స్ అన్నీ ఎలా వచ్చింటాయి? అదే చెప్పాను కదా, మన ఋషులు, మన యోగులు ఏదైతే మానవుడికి అత్యంత కళ్యాణకారకమో ఆ అలవాట్లన్నీ ఈ యొక్క మాలల రూపంలో మనకు పెట్టారు. ఏంటి? మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా అండి? ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్ కీప్స్ అ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైస్. ఇది విన్నారా మీరు ఈ సామెత ఎప్పుడైనా? విన్నా. ప్రొద్దున్నే ఎంత త్వరగా లేవగలిగితే అంత మంచిది.
ఓకే. రాత్రిపూట ఎంత త్వరగా పడుకోగలిగితే అంత మంచిది. మీకు ఒక విషయం చెప్తాను. చెప్పండి. ఎవరైతే 9 to 4 పడుకుంటారో వాళ్ళకి ఎంతైతే సమయం, ఎన్ని గంటలైతే వాళ్ళు పడుకున్నారో అన్ని గంటలు పడుకున్న శక్తి ఆ శరీరానికి, మనసుకి లభిస్తుందట. ఓకేనా? ఎవరైతే 12 తర్వాత పడుకుంటారో ఎవ్రీ అవర్కి ½ an hour మాత్రమే వాళ్ళకి శక్తి లభిస్తుంది. ఓకే. 12 to 1 పడుకుంటే ఒక్కొక్క గంటకి ఆ శక్తి అనేది తగ్గిపోతూ వస్తుంది. 4 తర్వాత ఎవరైతే పడుకుంటారో 1 అవర్కి కేవలం 10 minutes రెస్ట్ తీసుకున్న ఫలితం మాత్రమే, ఆ ఎనర్జీ మాత్రమే లభిస్తుంది అనమాట. అందుకే మీరు చూడండి, ఎవరైనా లేట్ నైట్ పడుకొని ప్రొద్దున పూట లేసారనుకోండి, వాళ్ళకి ఆ రోజంతా అసలు ఏం చెయ్యాలనిపించదు. అవును, ఏదో అనీజీ ఫీలింగ్ కూడా ఉంటుంది. అనీజీ ఫీలింగ్ ఉంటుంది, శరీరం, మనసు అంతా ఏదో బర్డెన్గా ఉంటుంది. అవును. కానీ ఎవరైతే త్వరగా పడుకుంటారో, త్వరగా లేస్తారో అటువంటి వాళ్ళు, ఇప్పుడు చూడండి మీరు, అందుకే త్వరగా పడుకోండి. ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ అని త్వరగా పడుకోవటం, త్వరగా లేవటం, వర్కౌట్ చేయటం, వాకింగ్కి వెళ్ళటం, తర్వాత మెడిటేషన్ చేయటం, యోగా చేయటం, ఇవన్నీ ఎందుకు ప్రారంభమయ్యాయి అంటే మనిషికి ఫస్ట్ చెప్పాలి అని అంటే నాకేది జీవితంలో ప్రియారిటీ అర్థం చేసుకోవాలి. ఓకే. నాకు కానీ నా శరీరం ప్రియారిటీ, నా మనసు, నా కుటుంబం, నా ఆరోగ్యం, నా ధర్మం ప్రియారిటీ అన్నప్పుడు ఒక మనిషి యొక్క జీవన శైలి మొత్తం కూడా ఒక విధంగా మారిపోతుంది. ఇందులో ఇంకొకటి కూడా అంటారు, పొద్దున 4కి లేస్తే బ్రహ్మముహూర్తము, నీ డే కూడా చాలా బాగుంటుందని అంటారు. బ్రహ్మముహూర్తం అని ఎలా చెప్తారు? బ్రహ్మ ముహూర్తము అని అంటే సూర్యోదయానికి ముందు 2 గడియల సమయం అని అంటారు. ఓకే. సో ఆ సమయంలో ఏంటి అని అంటే చాలా సత్వగుణంతో నిండిపోయిన ప్రదేశం అన్నమాట. మీకు సత్వ, రజో, తమో అని 3 గుణములు ఉన్నాయి. మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, మోడ్ ఆఫ్ ప్యాషన్, మోడ్ ఆఫ్ గుడ్నెస్. మీకు ఒక చిన్న కథ చెప్తాను, మీకు అర్థం అవుతుంది ఏంటి ఈ మూటిటి గురించి. మీరు ఈ చిన్నప్పుడు ఈ కథ వినే ఉంటారు, అయినా సరే ఈ విషయాలు అర్థం చేయించడానికి చెప్తున్నాను. చెప్పండి. ఒక ఆయన బిజినెస్ చేద్దామని, టోపీల బిజినెస్ చేయాలని ఆయన దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా టోపీలు కొనుక్కొని ఫారెస్ట్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట. మధ్యాహ్నం సమయం అయింది, ఒక చెట్టు కింద టోపీలన్నీ పెట్టుకొని పడుకున్నాడు. పడుకొని లేచి చూసేసరికి టోపీలన్నీ మాయమైపోయాయి. ఏమైందో విన్నారా మీరు? కోతులు ఎత్తుకెళ్ళాయి టోపీలన్నీ. అయితే ఆయన ఏం చేశాడు, ఫస్ట్ టోపీలు తీయండి, ఒక కర్ర పట్టుకొని ప్రతి చెట్టు పైన ఉండే కోతులన్నింటినీ అరుస్తున్నాడు. టోపీల కిందే అనగానే ఆ కోతులు ఇంకా పైకి ఎగిరిపోతున్నాయి అనమాట. పైకి దుంకేసి ఆ టోపీలు అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాయి. తర్వాత అనుకున్నా, అమ్మో నా జీవితంలో ఉండే డబ్బులు అన్నీ ఇన్వెస్ట్ చేసేసాను ఈ టోపీల బిజినెస్లో, నాకు మొత్తం టోపీలు కోతులు ఎత్తుకుపోయినా నేర్చుకుంటూ కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన అరవటం వల్ల, గోల చేయటం వల్ల ఒక టోపీ వెనకాలకి రాలేదు. ఓకే. ఏడవటం వల్ల ఒక కోతి కూడా జాలి చూపించి టోపీ ఇవ్వలేదు. కొద్దిసేపు తర్వాత మనస్సుతో నిశ్చలంగా ఆలోచన చేశాడు, ఎలా టోపీలు తెచ్చుకోవాలి. ఆయన తలపైన ఒక టోపీ ఉంది, నించున్నాడు, టోపీ ఇలా పైకన్నాడు, కోతులన్నీ టోపీలు ఇలా పైకన్నాయి, ఇలా విసిరేశాడు, కోతులన్నీ విసిరేశాయి, వెంటనే ఒక మూట కట్టుకొని వెళ్ళిపోయాడు. ప్యాషన్, రజోగుణం అని అంటే ఓవర్ రియాక్టివ్, ఎక్కువ ఎమోషన్స్తో ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసుకొని దాన్ని ఎక్సెసివ్ అటాచ్మెంట్, ఇది లేకపోతే నేను ఉండలేను, ఇది నాకు కావాలి, ఇదే నాకు హ్యాపీనెస్ ఇస్తుంది అని ఒక ఎక్సెసివ్ అటాచ్మెంట్ మోడ్ ఆఫ్ ప్యాషన్ అని అంటారనమాట. ఎప్పుడు ఏదో ఒకటి, ఇది నాకు కావాలి, అది నాకు కావాలి, ఇదే కావాలి, అదే కావాలి. మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అని అంటే ఎప్పుడు కూడా బాధతో పడటం, డిప్రెషన్లో ఉండటం, ఆలస్యం చేయటం ప్రతిదానికి. ఈరోజు కాదు, మంచి విషయాలే నాకు అర్థమవుతుంది కానీ ఈరోజు కాదు, రేపటి నుంచి చేస్తా, ఇప్పుడు కాదు రేపటి నుంచి చేస్తా. అందుకే వాళ్ళు అన్నారు, ఆజ్ కరేసో అబ్, కల్ కరేసో ఆజ్, కల్ కరేసో ఆజ్, ఆజ్ కరేసో అబ్. నీ దగ్గర ఎంత సమయం ఉంది అని అంటే ఈ క్షణంలో నీకెంత సమయం ఉందో అదే నీకు చెందింది, రేపటి గురించి మనకి తెలియదు. అవును. కాబట్టి మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అని అంటే ఏదైతే తమో గుణం ఉందో అది మనల్ని డిలే చేస్తూ ఉంటుంది, చాలా మనల్ని అలసత్వానికి తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. కానీ మోడ్ ఆఫ్ గుడ్నెస్ ఏదైతే ఉంటుందో, సత్వము అని అంటారు, అది మనకి క్లారిటీ ఇన్ థాట్, క్లారిటీ ఇన్ స్పీచ్, మనం ఏం చేయాలి, మన సమయాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఈ జీవితాన్ని ఎంత బాగు చేసుకోవాలి, నేను ఏమేం చేస్తే నేను బాగుంటాను అని ఆలోచించే క్లారిటీ ఉంటుంది కదండి, దాన్ని సత్వము అని అంటారు. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు కూడా
తమో రజస్ సత్వగుణాల్లో డివైడ్ అయ్యి ఉంటుంది. ఓకే. అలానే ఒక రోజులో ఉండే టైం కూడా తమోగుణం, సత్వగుణం, రజోగుణంతో పూరితమై ఉంటుందన్నమాట. ఎలానో మీకు చెప్తాను. ప్రొద్దున పూట ఏదైతే మనం బ్రహ్మ ముహూర్తం మార్నింగ్ టైం అనుకుంటున్నాం కదా, అది సత్వగుణ ప్రధానమైన సమయం అన్నమాట. ఓకే. ఎప్పుడైతే ప్రొద్దున పూట బ్రహ్మ ముహూర్తంలో మనం లేచి ఏ స్పిరిచువల్ యాక్టివిటీ అయినా ఏదైనా సరే చదువుకునేటప్పుడు కూడా ప్రొద్దున లేచి చదువుకో బాగా ఎక్కుతుంది అంటారు. ఆ టైంలో మనం ఏం చేసినా సరే అది చాలా మనసుకి వీ కెన్ గ్రాస్ప్ ఇట్ వెరీ ఫాస్ట్ అనమాట. ఆ టైంలో మనం చేసే ప్రతి పని సఫలీకృతం అవుతుంది. అందుకే సత్వగుణం ప్రొద్దున పూట, రజోగుణం మధ్యాహ్నం పూట. దట్స్ వై ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్. ఎందుకంటే ఆ ఎనర్జీ ఉంటుంది ఆ టైంలో, కాబట్టి యూ వర్క్. అండ్ ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిపోతుందో అప్పుడు తమోగుణ ప్రవృత్తి ఉంటుంది అనమాట. అందుకే యూ ఈట్ బిఫోర్ ది సన్సెట్ అండ్ స్లీప్. తొందరగా పడుకోవాలి, ఎందుకంటే అప్పుడు తమోగుణం యొక్క ప్రవృత్తియే నిద్ర పంపించడం. కాబట్టి యూ స్లీప్ ఇన్ తమో. జనాలందరూ రాత్రంతా మేలుకోండి, ప్రొద్దునంతా పడుకుంటుండే. సో ఈ సైకిల్ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతుంది. కొంతమంది అంటారు, ప్రభుజీ మరి మా నైట్ డ్యూటీ. బట్ మీరు మీది ఏంటి జీవితంలో ప్రయారిటీ? మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు బాగుండాలి, మీ కుటుంబంతో బాగుండాలి, మీ యొక్క మెంటల్ హెల్త్ బాగుండాలి అన్నీ ఉన్నప్పుడు మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి ఏది నాకు ప్రయారిటీ. కాబట్టి దిస్ ఇస్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఓకే. రాత్రులు మనం ఫోన్కి అడిక్ట్ అయిపోయి, టీవీకి అడిక్ట్ అయిపోయి రాత్రులంతా అలా వేస్ట్ చేసుకొని ప్రొద్దున సూర్యుడు వచ్చాక నిద్రలేసామనుకోండి, దట్ ఈస్ నాట్ ఎ వెరీ రైట్ థింగ్. దీన్ని అలవాటు చేయడానికి ఏ ఆధ్యాత్మిక మాలనే కాదండి, మీరు ఏ పుణ్యతిథి వచ్చినా లేదా ఏ పండుగ వచ్చినా సరే ప్రొద్దున పూట లేవటం అని అంటారు. అవునా కదా? ఇంట్లో ప్రొద్దున్నే లేవాలి. ముఖ్యంగా కార్తీక మాసంలో మీకు ఇంకో సీక్రెట్ చెప్తాను. చెప్పండి. అసలు కార్తీక మాసం ఎందుకు స్పెషల్? అసలు ఈ కార్తీక మాసం, మార్గశీర్ష మాసం, ధనుర్మాసం అంటారు. ఈ 2 మాసాల్లో చాలా పూజలు, వ్రతాలు, నోములు అన్నీ జరుగుతాయి. అవును. దీని రహస్యం ఏంటి అని అంటే, ఇప్పుడు చూడండి, మనకి రాత్రి పగలు 2 ఉంటాయి కదా. అలానే దేవతల కాలమానం అంటే స్వర్గలోకంలో ఉండే వాళ్ళందరికీ వాళ్ళ టైం డిఫరెన్స్ ప్రకారంగా మనకి 6 months వాళ్ళకి డే, మనకి 6 months వాళ్ళకి నైట్. అందుకే మనం ఉత్తరాయణం, దక్షిణాయనం అని అంటారు. సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది, దాని తర్వాత 6 monthsకి దక్షిణాయన సమయం ప్రారంభం అవుతుంది అనమాట. ఇందాక ఏమన్నాను, సూర్యోదయం ముందు 2 గడియలు ఈజ్ బ్రహ్మ ముహూర్తం అన్న. అలానే ఉత్తరాయణ పుణ్యకాలం ఏదైతే సంక్రాంతి నుంచి ప్రారంభం అవుతుందో, డే ఆఫ్ ది దేవతాస్, దానికి 2 నెలలు ముందు ఏంటవి? కార్తీక మాసం, ధనుర్మాసం. ఇది బ్రహ్మ ముహూర్తం అనమాట దేవతలు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం. ఇంకో విషయం చెప్తాను. కృష్ణుడు భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అని అన్నారు. మాసములలో నేను మార్గశీర్ష మాసాన్ని, అంటే మంత్ ఆఫ్ డిసెంబర్. అయితే మీరు చూడండి, ఎప్పుడైనా మనం లాస్ట్ టైం పాడ్కాస్ట్లో కూడా మాట్లాడుకున్నాం, మనం లక్ష్మీనారాయణ, రాధాకృష్ణ, సీతారామ అని అంటాం కదా. అలానే కృష్ణుడు మార్గశీర్ష మాసం అయితే కార్తీక మాసం రాధారాణి యొక్క మాసం. ఎందుకంటే పక్కనే ఉంటారు కదా, రాధాకృష్ణ, కార్తీక మార్గశీర్ష, లక్ష్మీనారాయణ, అలా సీతారామ. కాబట్టి ఈ మాసంలో ఎవరైతే కార్తీక మాసం నియమంగా నిష్ఠతో ఉంటారో ఈ వ్రతాన్ని, కార్తీక మాస వ్రతాన్ని ఊర్జ వ్రతము అని అంటారు. వాళ్ళ లోపల ఒక శక్తి వస్తుంది అనమాట, ఒక తేజస్సు వస్తుంది ఎవరైతే ఈ మాసాన్ని ఉంటారు. కాబట్టి ఈ మాస అధిష్టాత దేవత దామోదర అని అంటారు. అందుకే కార్తీక దామోదర మాసము అని అంటాం అనమాట. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు మన పెద్దవాళ్ళు ఇవన్నీ చెప్పారు అని అంటే, ఇట్స్ వెరీ సటిల్. మనల్ని ఒక మంచి డైరెక్షన్లో నడిపించడానికి మన పెద్దలు ప్రయత్నం అనమాట. మీరు చెప్పిన దాని ప్రకారము అంటే మాల వేసుకున్నాక ఒక ఆచరణలో ఒక మనిషి జీవితం స్టార్ట్ అవుతుంది. బట్ దీంట్లో ఇంకొకటి, రోజుకి ఒక పూటనే తినాలి, భిక్షాటనకు వెళ్ళి తెచ్చుకొని తినండి, అది ఇంకా పుణ్యం అని చెప్తారు. ఒక స్వామి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి మాల రూపంలో వెళ్ళి భిక్షాటన చేయడం కరెక్టా? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఎందుకు ఒకసారి తినమన్నారు, ఎందుకు భిక్షాటన చేయమన్నారు? మీరు ప్రతిదానికి మన సనాతన ధర్మంలో ఏది బేస్లెస్ కాదండి. ఎవ్రీథింగ్ హ్యాస్ సో మచ్ సటిల్ మెసేజ్ టు గివ్. ఇప్పుడు మన ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది, ఒకసారి తినేవాడు యోగి అని, 2 సార్లు తినేవాడు భోగి అని అంటారు, 3 సార్లు తినేవాడు రోగి అని అంటారు. మనమైతే రోజుకి 6 సార్లు తింటున్నాం. మన పరిస్థితి ఏంటో చెప్పండి. ఇంకా అంతేలేండి. కాబట్టి మీరు ఇప్పుడు రీసెర్చెస్ ఇవన్నీ చూస్తుంటే, ఇంటర్నెట్ మొత్తం చూస్తుంటే, ఎంత తక్కువ తింటే అంత మంచిది శరీరానికి. ఎంత తక్కువ అంటే, ఇప్పుడు చూడండి, ఒక మనిషికి తనకి నీడ్ ఎంత ఉంది, నేను ఎంత తింటే నేను ఆరోగ్యంగా ఉంటాను అని తెలుస్తుందని ఆయుర్వేద శాస్త్రం ఒకటి చెప్తుంది. మన బాడీని, మన పొట్టని ఒక 4 parts చేయాలన్నమాట.
ఎన్ని పార్ట్స్? 4. 4 పార్ట్స్. 4 పార్ట్స్లలో 2 పార్ట్స్ మాత్రమే ఆహారంతో నింపాలి. ఇఫ్ యు ఆర్ టేకింగ్ అ మీల్ సపోజ్, పొటెన్ 4 పార్ట్స్ అంటే నిజంగా 4 పార్ట్స్ కాదు, మానసికంగా జస్ట్ హావ్ టు కన్సిడర్. ఒక 2 పార్ట్స్ ఆహారంతో నింపాలి, ఒక 1 పార్ట్ ఏదో ఒక లిక్విడ్తో నింపాలి, మజ్జిగ కానీ వాటర్ కానీ ఏదో ఒకటి. ఇంకొక 1 పార్ట్ వదిలేసేయాలి వాయుర్ ప్రచారార్థం అని. ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఆ గాలి తిరగడానికి అనమాట. ఇప్పుడు చూడండి, మీరు ఒక గ్రైండర్ ఉందనుకోండి, గ్రైండర్ నిండా నింపేసి మీరు స్విచ్ ఆన్ చేసిన గ్రర్ 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 బుమ్ అని పేలిపోతుంది అది, అంతేకాని తిరగదు. అప్పుడు ఏం చేస్తుంది అమ్మ, లోపల నుంచి పప్పు ఏదేసిందో అది తీసేసి కొద్దిగా నీళ్లు పోసేసి తిప్పితే అప్పుడు తిరిగాక మళ్ళీ నెక్స్ట్ చేస్తే తర్వాత అప్పుడు తిరుగుతుంది. మనం ఇక్కడ దాకా తినేసి దాని తర్వాత నేను ఇప్పుడు పని చేస్తానంటే వెంటనే తినంగానే నిద్ర వచ్చేస్తుంది. అందుకు మన మనిషికి ఏది మంచిది అని అంటే ఎంత మితంగా తినగలిగితే అంత మంచిది. ముఖ్యంగా మీకు ఒక సీక్రెట్ చెప్పండి, రాత్రులు తినకూడదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తినాలి. ఇప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ సూర్యుడితో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట డైరెక్ట్గా. సూర్యుడు ఉదయించినప్పుడు లైట్గా ఆహారం తీసుకోవాలి. మధ్యాహ్నం పూట ఎప్పుడైతే సూర్యుడు పీక్గా ఉన్నాడో అప్పుడు హెవీ మీల్ తీసుకోవాలన్నమాట. ఎప్పుడైతే సూర్య అస్తమయం అయిపోతూ ఉందో అప్పుడు చాలా లైట్ మీల్తో పూర్తి చేయాలి. అప్పుడు మీ హెల్త్ ప్యాటర్న్ ఎంత బాగా అవుతుందంటే అంత బాగుంటుంది. మేము పర్సనల్గా రోజుకి 2 సార్లు ఆహారం స్వీకరిస్తాం. ప్రొద్దున 9 గంటలకి, సాయంత్రం పూట 4:30కి. ఇంకా మధ్యలో ఏం తినరు? ఇంకా మధ్యలో ఏం అవసరమే పడదు. చాలా మంది అడుగుతారు, ప్రభుజీ మీరు ఎలా? రోజుకి 6 ప్రోగ్రామ్స్కి వెళ్తాం మేము. ప్రొద్దున ప్రారంభం చేస్తే రాత్రి వరకు కొన్ని 100 కిలోమీటర్లలో ఒక్కొక్క 100 కిలోమీటర్లకు ఒక్కొక్క కార్యక్రమం చేసి వేలాది మందితో ముందుకెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. గ్రేట్. కాబట్టి మనకి ఎనర్జీ వస్తుంది. ఎంత మనం ఆహారాన్ని నింపేస్తే అంత మనకుండే ఎనర్జీ దాన్ని డైజెస్ట్ చేయడంలోనే పోతుంది. బట్ ఇందులో నా డౌట్ ఏంటంటే స్వామి, ఇప్పుడు మాల వేసుకున్న వాళ్ళని మనం దేవుళ్ళనే చూస్తాం, అది ఏ మాల అయినా అని సరే. ఆ మాల వేసుకున్న వ్యక్తి భిక్షాటనకి వెళ్ళాలనే కారణం ఏంటి? ఇప్పుడు భిక్షాటన అని అంటే ఒకళ్ళ ముందు అడగటం, దానికి హ్యూమిలిటీ కావాలండి. మనం ఏమనుకుంటాం, నేనే బాస్ని అని అనుకుంటాను. కానీ ఎవరినైనా అడగాలి అని అన్నప్పుడు దానికి చాలా వినయం కావాలండి. అవును. అంటే ఇప్పుడు చూడండి, భగవంతుడు ఎవరికి దగ్గుతారు అని అంటే ఎవరికైతే వినయం ఉంటుందో వాళ్ళకి దగ్గుతారు, ఎవరికైతే గర్వం ఉంటుందో వాళ్ళకి దక్కదు. ఒక రాజుగారు అన్నారట, భగవంతుడు ఏం చేస్తుంటాడో చెప్పు ఓయ్ మంత్రి, ప్రొద్దున కల్లా చెప్పకపోతే నీ తల తీసేస్తా అని అన్నాడట. చాలా గర్వంతో మాట్లాడాడు. ఈ మంత్రి అనుకున్నాడు, అయ్యో దేవుడు ఏం చేస్తాడో నాకేం తెలుసు, నేను చూసి రాలేదు కదా, ఎలా ఈ రాజుగారికి ఎక్స్ప్లెయిన్ చేయటం. కొద్దిగా తిక్కల రాజు అనమాట. అయితే పాపం ఈయన మంత్రి కూర్చొని ఆలోచిస్తున్నాడు, దేవుడు ఏం చేస్తున్నానని చెప్పాలయ్యా, ఈ రాజుగారేమో మనోడు మంచోడు కాదు, రేపొద్దున తల తీసేస్తా అంటున్నాడు అనగానే ఒక రైతు, చాలా పేద రైతు అనమాట, పక్క నుంచి వెళ్తున్నారు. ఆయన అన్నారు, అయ్యా మంత్రి ఎందుకయ్యా నువ్వు బాధలో ఉన్నావు, ఏమైనా చెయ్యొచ్చా నీకు అని అన్నారు. ఏం లేదండి, రాజుగారు ఇలాంటి ప్రశ్న అడుగుతున్నారు అని అంటే రేపొద్దున నన్ను తీసుకెళ్ళు, నేను చెప్తా రాజుని అని అన్నారు. సరే నువ్వు చెప్తావా, నిజంగా నన్ను బతికిస్తావా అంటే తప్పకుండా నన్ను తీసుకెళ్ళు, నేను బ్రతికిస్తాను నిన్ను, నేను చెప్తాను దేవుడు ఏం చేస్తాడో అని తీసుకెళ్ళాడు అనమాట. తీసుకెళ్లేసరికి రాజుగారు పెద్ద 10-20 స్టెప్స్ ఉన్నాయి, దానిపైన పెద్ద సింహాసనం ఉంది, దానిపైన కూర్చున్నాడు అనమాట. కూర్చొని కాలుపైన కాలేసుకొని చెప్పు మంత్రి ఏం చేస్తాడు దేవుడు అని అన్నారు. అయ్యా నా తరపు నుంచి ఒక ప్రతినిధి వచ్చాడు, ఆయన చెప్తాడు అనగానే ఈ పేద రైతు వచ్చాడనమాట. రైతు వచ్చాగానే సరే నువ్వు చెప్తావా, చెప్పు దేవుడు ఏం చేస్తున్నాడు అనగానే ఒకసారి కిందికి దిగు చెప్తాను అని. సరే అని ఆ రాజు సింహాసనం మీద నుంచి లేచి ఆ మెట్లన్నీ దిగి కిందికి వచ్చాడు. ఈ రైతు మెట్లన్నీ ఎక్కేసి సింహాసనం పైన కూర్చున్నాడు అనమాట. కూర్చోగానే ఎంత ధైర్యం రా, నా సీట్లో కూర్చుంటావా అని అంటే, అయ్యా కంగారు పడకు చెప్తాను, నేను దేవుడు ఏం చేస్తున్నాడు కదా అడిగా విను. ఏం చేస్తాడు చెప్పు అని అంటే, ఇదే పని చేస్తాడు దేవుడు అనగానే అర్థం కాలేదనమాట. ఆయన ఎవరైతే గర్వంగా ఉంటారో వాడిని కిందికి దింపుతాడు, ఎవరైతే వినయంగా ఉంటాడో వాడికి పైకి ఎక్కిస్తాడు అని అన్నాడు అనమాట. అప్పుడు ఆ రాజుగారికి కూడా చాలా నచ్చింది. అయ్యో వినయం కావాలి కదా, నేను ఇంత గర్వపడుతున్నాను కదా నా జీవితాన్ని, దేన్ని చూసి గర్విస్తాను చెప్పండి. మనం ఏం చేసినా అంతా పరమాత్మ దయే కదా, ఆయన ఇచ్చిన శరీరం, ఆయన ఇచ్చిన శక్తి, ఆయన ఇచ్చిన మనస్సు, ఆయన ఇచ్చిన టాలెంటే కదండి ఏం చేస్తున్నా సరే. కరెక్టే. కాబట్టి ఆ వినయం నేర్పించడానికి భిక్షాటన. మనం చూసుకున్నట్లయితే ప్రతి మనిషిలో మంచి చెడు ఈ సొసైటీలో కనిపిస్తుంటుంది కదా స్వామి. సో ఎవరన్నా దేవుడి మీద ప్రేమతో మాలను ధరించినప్పటికీ వాళ్ళ లోపల దుర్బుద్ధి వచ్చి ఆ టైంలో ఏదైనా తప్పులు చేస్తే వాళ్ళకి ఏమైనా శిక్షలు ఉంటాయా? ఒక్కొక్క యుగంలో మంచి చెడులు అనేవి ఒక్కొక్క రకంగా ఉండేవాట. ఒక యుగంలో మంచి చెడులు
ఒక్కొక్క దేశంలో ఉండేవి. ఓకే. ఒక్కొక్కసారి మంచి చెడులు ఒక్కొక్క లోకంలో ఉండేవి. సత్యయుగంలో దేవలోకము అసురలోకం వేరువేరుగా ఉండేదన్నమాట. దేవులకి దేవతలకి ఇంకా అసురకి పోట్లాటలు జరుగుతూ ఉండేవి. సముద్ర మంథనం జరిగి అమృత అవన్నీ మనం వినే ఉంటాం. దాని తర్వాత త్రేతాయుగంలోకి వచ్చేసరికి అసురులకి ఇంకా దేవతలకి అంటే మంచి ప్రవృత్తి కలిగిన వాళ్ళు చెడ ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఒక్కొక్క దేశంలో ఉన్నారు. ఓకే. ఇప్పుడు చూడండి, మన అయోధ్యలో రామచంద్రమూర్తి, అటు శ్రీలంకలో రావణాసురుడు. అవును. ద్వాపర యుగంలోకి వచ్చేసరికి ఒక కుటుంబంలోకి వచ్చేసాయట మంచి చెడులు. ఇప్పుడు మనకి కురు వంశంలో చూసుకున్నాం అనుకోండి, పాండవులు మంచి వాళ్ళు, కౌరవులు చెడ్డవాళ్ళు. కలియుగంలోకి వచ్చేసరికి ఒక మనిషి లోపలికి వచ్చేసాయట మంచి చెడు. ఓకే. అటు దైవ ప్రవృత్తి అసుర ప్రవృత్తి ఒక మనిషిలోనే ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు. మా ఒక గురువులలో ఒకరు భక్తి తీర్థ స్వామి అని ఆయన అంటారు, ఒక దగ్గర ఒక బ్లాక్ డాగ్ అండ్ వైట్ డాగ్ రెండు ఉన్నాయి. ఓకే. ఓకేనా, రెండు కొట్లాట పెట్టుకుంటూ ఉంటాయి అన్నమాట ఎప్పుడు. బ్లాక్ డాగ్ అండ్ వైట్ డాగ్. ఏది గెలుస్తుంది మీరేమంటారు? ఏది బాగా ఫైట్ చేస్తే అది గెలవచ్చు. ఓకే, ఎట్లా ఏది బాగా ఎందుకు ఫైట్ చేస్తుంది అంటే ఆ సిచ్యువేషన్లో ఫోకస్డ్గా ఉండి కొంచెం స్కిల్స్ ఉన్నదైతే ఫైట్ అంటే వారియర్ ఫైటింగ్ లా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అయినా అంటారు విచ్ డాగ్ విల్ విన్ అని అంటే ది డాగ్ విచ్ యూ ఫీడ్ ద మోర్ విల్ విన్ అని. ఓ, అంతే కదా, దేనికైతే మనం పుష్కలమైన తిండి పెడతామో అది బలంగా ఉంటుంది. Exactly. ఏదైతే బలంగా ఉంటుందో అది గెలుస్తుంది. అంతే కదండి. యా. మన హృదయంలో కూడా రెండు సైడ్స్ ఉన్నాయి, ఆ బ్లాక్ సైడ్ అండ్ వైట్ సైడ్. బ్లాక్ సైడ్ అని అంటే ఏదైతే చెడుకి వైపు మనకి లాగే ప్రవృత్తి ఉందో, ఆ వైట్ సైడ్ ఏదైతే ఉందో మంచి గుణములు. ఏ వ్యక్తి ఇట్స్ నాట్ వీడు చెడ్డవాడే వీడు మంచివాడే అని చెప్పలేమండి. అందరి లోపల మంచి చెడులు అనేవి ఉన్నాయి. కానీ ఏది గెలుస్తుంది అని అంటే దేన్నైతే మనం ఫీడ్ చేస్తాము. ఓకే. దేన్నైతే మనం చెడు విషయాలు చూసి, చెడు విషయాలు విని, చెడు విషయాలు మాట్లాడి, చెడు వ్యక్తులతో ఉన్నామనుకోండి, మన దగ్గర ఉండే ఆ బ్లాక్ డాగ్ని మనం ఫీడ్ చేస్తున్నట్టు, ఆ చెడు ప్రవృత్తులను ఫీడ్ చేస్తున్నట్టు. అప్పుడు ఏమవుతుందంటే సునాయాసంగా మన మనసు బ్యాడ్ వైపుకి లాగేస్తూ ఉంటుంది అనమాట. అవును. కాబట్టి సెన్స్ కంట్రోల్ అనేది పాసిబుల్ కాదు. ఓకే. కానీ ఎప్పుడైతే మనం మంచి విషయాలు చూస్తామో, మంచి విషయాలు వింటామో, మంచి మాట్లాడతామో, మంచి వ్యక్తుల మధ్యలో ఉంటామో, అప్పుడు మనము ఆ మంచితనాన్ని పెంచుతున్నాం. అప్పుడు ఎప్పుడైతే మనకి టెంప్టేషన్స్ వస్తాయో అప్పుడు ఈ మంచితనం దాన్ని పట్టేసుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం చెడు ఎన్వైరన్మెంట్లో, ఒక నెగిటివ్ ఎన్వైరన్మెంట్లో ఆల్వేస్ లుకింగ్ ఫర్ బ్యాడ్ థింగ్స్, బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ అసోసియేషన్, ఇప్పుడు వెంటనే మనసు ఇలా చెప్తుంది, ఓయ్ నువ్వు ఈ పని చేయి అనగానే మనం ఆ పని చేసేస్తాం. కాబట్టి ఇప్పుడు మాల వేసుకోవటం లేదా ఇప్పుడు చూడండి, మనం కొంతమంది ఒక 20 రోజుల కోసం వేసుకుంటారు, కొంతమంది 40 రోజులు, జీవితాంతం వేసుకుంటాం. మీకు ఒక విషయం చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఒకసారి మేము నడుస్తున్నాం డిసెంబర్ నవంబర్ టైంలోనే, ఒక ఆఫీస్ నుంచి కిందికి వెళ్తున్నాం అనమాట. నాతో పాటు నా పక్కన ఇద్దరు కూడా నడుస్తూ ఉన్నారు. ఒక ఆయన మాల వేసుకున్నాడు అనమాట, నన్ను తీసుకెళ్తున్నారు కిందికి. మేము వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాము, కిందికి తీసుకెళ్తుంటే ఒక ఆయన ఏదో పని పైన ఫాస్ట్గా పరిగెత్తుతున్నాడు అనమాట. పరిగెత్తుకుంటూ వచ్చి నేను ఇలా గుద్దేశాడు, షోల్డర్ అండ్ షోల్డర్తో గుద్దేశాను. కింద పడిపోయాడు. కింద పడిపోయి లేచి అని అన్నాడు. తర్వాత నేను నడుస్తూ ఉంటే నాతో చెప్తున్నాను, ప్రభుజీ నేను కానీ మాల వేసుకోకపోయి ఉంటే వాడు ముక్కు పలిగి ఉండేది ఈ పాటికల్లా. ఎంత ధైర్యం నన్ను గుద్ది వెళ్తాడా. నేను నువ్వు సంవత్సరం మొత్తం మాల వేసుకో, ప్రశాంతంగా ఉంటావు నువ్వు అని. ఆయనకి ఏమనిపించింది, హీ వాజ్ కాన్షియస్, నేను మాల వేసుకున్నా, నా మెల్లో మాల ఉంది, నేను ఈ డ్రెస్ వేసుకున్నా, బొట్టు పెట్టుకున్నా, కాబట్టి నేను ఇలాంటి పని చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఆ వ్యక్తిది తప్ప, పాప ఆయన ఏదో తొందరలో ఉన్నాడు, ఆయన తొందరలో వెళ్ళిపోయాడు, వీడు భుజాన్ని. కానీ ఈయనేమంటున్నాడు, నేను మాల వేసుకోపోయి ఉంటే వాడు ముక్కు పలిగిపోయేది. చూసారా, ఎందుకు జనాలందరూ ప్రశ్నిస్తారు, ఎందుకు బొట్టు పెట్టుకోవాలి, ఎందుకు మాల వేసుకోవాలి, ఇదేమైనా షో ఆఫ్ చేస్తున్నారు. షో ఆఫ్ కాదండి, దిస్ విల్ మేక్ అస్ మోర్ కాన్షియస్. ఒక పిల్లవాడు అన్నాడు అనుకోండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు చదువుకోవాలని ఉంది కానీ నేను స్కూల్ యూనిఫామ్ వేసుకోను అని అంటే స్కూల్లో వాళ్ళు లోపల రానిస్తారండి? చేయరు. అరే నీకు చదువు పైన ఉన్న నిష్ట నువ్వు యూనిఫామ్ వేసుకోవటంలో చూపించు. ఎందుకంటే ది సేమ్ సిన్సియారిటీ ఈజ్ షోన్ వెన్ యూ ఒబే యువర్ టీచర్స్ అండ్ యువర్ మేనేజ్మెంట్. కాబట్టి ఎప్పుడైతే మనం స్కూల్ యూనిఫామ్ వేసుకుంటామో, ఎప్పుడైతే మనం ఒక భావన వస్తుంది, ఆ మూడ్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీరు 15th ఆగస్ట్ కానీ 26 జాన్ కానీ మీరు జెండా పెట్టుకుంటే, ఆ జెండా పెట్టుకోవటం వల్లనే మనం భారతీయులం అనే ఒక ఎంత ఆశ్వాసన
అది మన భారతీయులం మనకు తెలుసు. Yeah, కానీ but ఆ ఇంకా జెండా పెట్టుకుంటే వచ్చే ఆ గర్వం, ఆ ఆనందం ఎంత గొప్పదండి. మీరు చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అందుకే ఆధ్యాత్మికత వైపు ఉన్నప్పుడు మనకి బొట్టు పెట్టుకోవటం కానీ, మాల వేసుకోవటం కానీ, ఆధ్యాత్మికంగా మనల్ని, మన స్పిరిచువల్ ఐడెంటిటీని గుర్తు చేస్తూ ఉంటాయి ఈ విషయాలు. ఓకే. అండ్ ఇందులో కూడా కొంతమంది వాళ్ళ చిన్న పిల్లలు ఉంటారు, అంటే బిలో 18 ఇట్లాంటి వాళ్ళని కూడా ఇందులోకి తీసుకొస్తారు కదా, అంటే ఇది నేర్చుకోండి సనాతన ధర్మం అని. సో అది ఆ వయసులో వాళ్ళకి కరెక్టేనా, అంటే ఇంకా గ్రో అవ్వాలంటారా? చిన్నపిల్లలకి అర్థం కాకుండానే సినిమాలు చూపించినప్పుడు, ఆ చిన్నపిల్లలకి అర్థం కాకుండానే సీరియల్ ముందు, రియాలిటీ షోస్ ముందు కూర్చోబెట్టి చూపించినప్పుడు మంచి పని ఎందుకు చేయించకూడదండి? యా, కరెక్ట్. అది అర్థం అవుతుంది, ఇది అర్థం కాదా? దేవుడు అర్థం కాదు కానీ నాకు మిగతా అవన్నీ అర్థం అవుతాయి అని అంటారా? పాపం పిల్లవాడికి ఏం చెప్తే అది అర్థం అవుతుంది. అవును. మీకు ఒక విషయం తెలుసా, ఈ కాలంలో పిల్లలు ద మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్. ఓకే. మేము ప్రవచనాలు చెప్పినప్పుడు ఫస్ట్ రోలో ఎప్పుడు పిల్లలే కూర్చుంటారు. మేము ప్రతిరోజు ప్రొద్దున పూట మాట్లాడుకుంటుంటే ఆధ్యాత్మిక విషయం ఎంతో మంది పిల్లలు అటెండ్ అవుతారు. మీకు ఈ ఇంటర్వ్యూ అయిపోయాక చూపిస్తాను ఆ పిల్లల మెసేజ్, హౌ మెచ్యూర్ దే ఆర్. కాబట్టి ఎంత త్వరగా మీరు ఆ పిల్లలకి కృష్ణ భక్తి, ఆ ధర్మ మార్గం, ఆ భగవంతుడి గురించి చెప్తే అంత మంచి వాళ్ళు అవుతారు. మీకు ఎటువంటి విత్తనాన్ని అయితే మనం వేస్తామో అటువంటి చెట్టే పూలుతుంది. అంతే కదండి. ఇప్పుడు మనం ఒక జామకాయ విత్తనం వేసి నాకు మామిడి పళ్ళు కావాలంటే వస్తుందా? రాదు. తల్లిదండ్రులు పిల్లలకి అనవసరమైన చెత్తనంతా చూపించి, అనవసరమైన విషయాలను చెప్పి పెద్దగయ్యాక ప్రభుజీ నా మాట వినట్లేదండి ఇంజనీరింగ్కి వెళ్ళిపోయాక అని అంటే, అమ్మ నువ్వు ఎలా పెంచావు అది కూడా చూసుకోవాలి. ఏం చూపించి పెంచాం, ఏమి చెప్పి పెంచామని. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. కౌమారాత్ ఆచార్యేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతాన్ ఇహ అని ప్రహ్లాదుడు చెప్పాడు భాగవతంలో. ఎంత చిన్న పిల్లలైతే అంత మంచిది. ఇంకా వాళ్ళకి ధర్మం యొక్క గ్రాస్పింగ్ అనేది బాగుంటుంది. మీకు ఇనీషియల్ ఇయర్స్లో వాళ్ళకి మంచి స్కిల్స్ నేర్పించమని చెప్తారు. సంగీతం కానీ, మృదంగం కానీ, వీణ కానీ. ఇనీషియల్ ఇయర్స్లో పికప్ చేసినంత ఫాస్ట్గా తర్వాత పికప్ చేయలేరండి. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఇనీషియల్ ఇయర్స్లో పిల్లలందరినీ పిచ్చి పిచ్చి విషయాలన్నీ చూపించి, ఫోన్కి అలవాటు చేసి, ఆ మొబైల్కి, ఆ ల్యాప్టాప్కి, సీరియల్స్కి, ఆ టీవీలకి అలవాటు చేసి వాళ్ళ ప్రైమ్ మోస్ట్ టెండర్ మోస్ట్ ఇంటెలిజెంట్ మొత్తం కూడా నాశనం. కాబట్టి తల్లిదండ్రులకి నేను చేసే ప్రార్థన ఒకటే, చిన్నపిల్లలకి ధర్మం వైపు నేర్పించండి. వాళ్ళకి మంచివి ఎన్ని స్కిల్స్, మన క్లాసికల్ మ్యూజిక్, ఇన్స్ట్రుమెంట్స్, వాళ్ళకి కరాటే, యోగా, ఎక్సర్సైజ్ అన్నీ, కీప్ దెమ్ బిజీ. ఇప్పుడు చిల్డ్రన్స్ డే వస్తుంది కదా. అవును. సో తల్లిదండ్రులకి మేము ప్రార్థన చేస్తూ చెప్పే విషయం ఒకటే, జస్ట్ కీప్ దెమ్ బిజీ ఇన్ ఆల్ పాజిటివ్ థింగ్స్. వాళ్ళకి ఎంత మొబైల్, సినిమా ఇవన్నీ దూరంగా పెడితే అంత మంచిది. వాళ్ళ జీవితం బాగుపడుతుంది. రేపొద్దున వాళ్ళు బాగవుతే దాని ఫలాన్ని ఆనందించే వాళ్ళు మీరే. నైస్. అండ్ మిమ్మల్ని కూడా నేను ఎప్పటి నుంచో గమనిస్తున్నాను, మీరు కూడా ఆధ్యాత్మికంలో నడుస్తున్నారు. ఒకప్పుడు మీరు వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు, తర్వాత కాషాయంకి వచ్చారు. అంటే ఇదేంటి, అంటే గ్రేడ్ లెవెల్ అప్గ్రేడ్ అయినట్లా? అలా కాదండి. మేము చిన్నప్పటి నుంచి, మేము చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి మాకు వైరాగ్య మార్గంలోనే నడవటము అనేది చాలా, దట్ వాజ్ మై నేచర్ చైల్డ్హుడ్. మాకు ఎప్పుడు కూడా ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మాకు చిన్నప్పటి నుంచి అనిపించేది, కృష్ణ భగవంతుడా నువ్వు ఎన్నో జన్మలు మాకు ఇచ్చావు కదా, ఈ ఒక్క మళ్ళీ మానవ జన్మ వచ్చింది నాకు, ఈ జన్మని కూడా నేను వేస్ట్ చేసుకోకూడదు. నీ యొక్క సేవకి, ధర్మ ప్రచారం కోసం, దేశం, ధర్మం, సమాజం యొక్క మేలుకి నేను ఎంత చిన్న సేవైనా సరే నా వరకు చెయ్యాలి అని మేము అనుకునే వాళ్ళం అనమాట. అయితే మా గురువుగారి దగ్గరికి ఎప్పుడైతే మేము ఆశ్రమంలో ఉన్నామో కొన్ని సంవత్సరాలు మేము అధ్యయన కోసం గడిపామన్నమాట. భగవద్గీత, భాగవతం, మిగతా గ్రంథములన్నీ కూడా అధ్యయనం చేయడం కోసం మేము మా గురువు గారి ఆశ్రమంలో ఉన్నాం. ఎప్పుడైతే ఆశ్రమంలో ఉన్నామో అప్పుడు మేము తెల్ల బట్టలు కట్టుకునే వాళ్ళం అనమాట. కానీ ఎప్పుడైతే ఆశ్రమం నుంచి మా గురువు గారు మమ్మల్ని చూసారో, ఈయన వైరాగ్య మార్గంలో మంచిగా నడవగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ ఆయనకి ఎప్పుడైతే వచ్చిందో, ఎగ్జాక్ట్లీ 1 year బిఫోర్, ఆన్ ద డే ఆఫ్ గోపాష్టమి, అంటే ఇట్ వాస్ జస్ట్ 2 days బిఫోర్ అనమాట. సో వారు పూరి క్షేత్రంలో, జగన్నాథ క్షేత్రంలో మాకు ఈ కాషాయ వస్త్రాలని ధరింపజేశారు. ఇది మా అదృష్టం అనుకోవాలి. అంటే మీ నుంచి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. అండ్ కార్తీక మాసం మీరు అన్నారు, నవంబర్ డిసెంబర్ రాబోయే బ్రహ్మముహూర్తానికి మంచి గడియలు అని. సో ఈ నవంబర్ డిసెంబర్లో ఎటువంటి పూజలు కానీ, ఎటువంటి లైక్ దేవుణ్ణి ప్రార్థించిన, ఏదన్నా చదువుకున్నా, ఏం చేస్తే వీళ్ళకి ఇంకా బాగుంటుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ కార్తీక మాసంలో అలానే ధనుర్మాసంలో
ఈ 2 ప్రాక్టీస్ మంత్స్ అన్నమాట. ఓకే. చూడండి, మనకి స్కూల్లో ఎగ్జామ్స్ ముందు ప్రిపరేషన్ హాలిడేస్ అని ఇచ్చేవారు, అవునా? అవును. అలానే మనకి జీవితానికి ప్రిపరేషన్ ఎప్పుడో ఒకటి. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఎక్సైటింగ్ విషయం తెలియంది. ఇప్పుడు చూడండి, మనిషి టెండెన్సీ ఎలా ఉంటుందంటే, మంచి చేస్తాను ఆలోచిస్తాడు అనమాట, ఎప్పుడు చేద్దాం, న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకున్నాక చేద్దాం, అవునా కాదు? అవును. ఒక ఆయన ఒక జిమ్కి వెళ్ళాడట. జిమ్కి వెళ్ళంగానే జిమ్ అంతా నిండిపోయిందట. ఫస్ట్ జనవరి రోజున. ఓకే. అయితే జిమ్ అంతా నిండిపోయింది. నన్ను గంట సేపు వెయిట్ చేశాడు, అయినా సరే ఎవరు బయటికి రావట్లేదు. ఆ జిమ్ ఇన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అడగాలి, ఏంటయ్యా పరిస్థితి, నేను ఎప్పుడు చేస్తాను, వారం రోజుల తర్వాత రా, అంతా ఖాళీగా ఉంటుంది అన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడే న్యూ ఇయర్ రెజల్యూషన్లు తీసుకున్నారు కాబట్టి ఆ జోష్లో ఉన్నారు, వారం తర్వాత పోతుంది అని. వారం తర్వాత వెళ్ళి చూసేసరి ఎవ్వరు లేడు అనమాట. వీడే వెళ్ళి జిమ్ చేసుకున్నాడు, పాపం మంచోడు. కాబట్టి మనకేంటంటే అండి, ఏదో ఒక ఆఫర్ కావాలి, ఏదో ఒక ఇనీషియల్ పుష్ కావాలి. కాబట్టి ఎంత మంచి రోజులు ఇప్పుడు కార్తీక పూర్ణమిక అవనివ్వండి, ధనుర్మాసం అవనివ్వండి, గీతా జయంతి అవని, వైకుంఠ ఏకాదశి అనివ్వండి, న్యూ ఇయర్. మనకి న్యూ ఇయర్ ఉగాది లేండి, అయినా సరే మీరు న్యూ ఇయర్ అని అనుకుంటే 2025 న్యూ ఇయర్ ఎప్పటి నుంచైనా మంచి ఏ రోజైతే ప్రారంభం చేస్తామో అదే న్యూ ఇయర్ అండి. మన జీవితాన్ని ఎప్పుడైతే మనం మార్చుకోవాలి అనే సంకల్పం తీసుకున్నా అదే మనకి న్యూ ఇయర్. దానికంటే గొప్ప న్యూ ఇయర్ ఇంకొకటి లేదు. కాబట్టి ఈ 2 నెలలు కానీ ప్రాక్టీస్ చేస్తే ఏదో ఇప్పుడు ఈ 2 నెలల్లో పుణ్యం వచ్చేస్తుంది కదా, మాకు ఇదైపోతుంది కదా అని చేయకండి. ఈ 2 నెలలు ఈ పనులు చేస్తూ దాన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేయండి, అప్పుడే దాని యొక్క సక్సెస్. ఇప్పుడు చూడండి, ప్రిపరేషన్ హాలిడేస్లో చదువుకొని ఎగ్జామ్ వచ్చాక నేను రాయను అని అంటే ఏముందండి? ఎందుకు చదువుకున్నావు నువ్వు? ఎగ్జామ్లో బాగా రాయడానికి. అందుకే ఈ 2 నెలలు ఏం చేస్తున్నావు? ప్రాక్టీస్ చేస్తున్నావు. ఎక్కడ అప్లికేషన్? మొత్తం సంవత్సరం మొత్తం దీనికి అప్లికేషన్. ఏంటి చెయ్యాలి? ప్రొద్దున్నే లేవాలి, బ్రహ్మముహూర్తంలో లేవాలి, చక్కగా స్నానం చేయాలి. చాలా ముఖ్యమండి. ఇప్పుడు చాలాసార్లు అనుకుంటారు, అరే స్నానం చేయడం కూడా చెప్పాలా? చాలామంది స్నానాలు చేయరు రోజు, తెలిసిన మీకు. మేము హాస్టల్లో ఉండేప్పుడు చూసాం, ఒక ఆయన అయితే సండే టు సండే స్నానం చేసేవాడు. ఈ సండే స్నానం చేస్తే నెక్స్ట్ సండే చేసేవాడు. ఆ సండే రోజు కానీ సినిమాకి వెళ్ళాడు అనుకోండి, నెక్స్ట్ సండే చేసేవాడు అనమాట. ఓ మై గాడ్. కాబట్టి ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది, అరే ప్రొద్దున లేవండి అయ్యా, స్నానం కూడా చేయండి అయ్యా. స్నానం చేసి గుడికి వెళ్ళటం భగవంతుడికి. ఈ నెల నేను ఇందాక చెప్పాను కదా, శివకేశవులకి ఇద్దరికి ప్రీత్యర్థమే కార్తీక మాసం. ముఖ్యంగా కృష్ణుడి యొక్క స్వరూపములలో దామోదర స్వరూపం ఈ మాసానికి ఒక అధిష్టాత దైవత. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, దామోదర అష్టకము అని ఒకటి ఉంటుంది, అది చదువుకోవచ్చు. గజేంద్ర మోక్షము అనే భాగవత అంతర్గతంగా ఉంటుంది. వాటికి సంబంధించిన ప్రవచనాలు మనం కూడా చెప్పాం, మన ఛానల్లో ఉన్నాయి. వాటిని శ్రవణం చేయటం, గజేంద్ర మోక్షాన్ని పఠనం చేసుకోవటం, అది కూడా చాలా మంచిది. అలానే ప్రతిరోజు భగవంతుడికి నేతి దీపాన్ని సమర్పణ చేయాలి. ప్రతిరోజు కార్తీక మాసంలో దీపాన్ని వెలిగిస్తూ, అది తెలుగు వాళ్ళ సాంప్రదాయమే, ప్రతి ఒక్కరు చేస్తారు. కానీ ముఖ్యంగా భగవంతుడి ముందు తులసి ఆరాధన, తులసి ముందు ప్రణామం చేయటం, తులసికి జలాన్ని సమర్పణ చేయటం, తులసి చుట్టూ ప్రదక్షిణ చేయటం, మగవారు ఆడవారు అందరూ చేయాల్సిన, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పణ చేయటం. కాబట్టి మంచిగా భగవన్ నామస్మరణ చేయటం చాలా సింపుల్ అండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు నామాన్ని జపం చేసుకోవటం, భగవద్గీత భాగవతం చదువుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఏంటండి, ఈ మాసంలో స్పెషల్లీ స్పిరిచువల్ వైబ్రేషన్, స్పిరిచువల్లీ పొటెంట్ అనమాట. కాబట్టి మనం చేసే స్పిరిచువల్ యాక్టివిటీకి చాలా స్పిరిచువల్ ఎనర్జీ తోడవుతుంది. అందుకే దీన్ని శాస్త్రములలో మీరు ఏ పుణ్యం చేసినా దానికి 1000 వస్తాయి కార్తీక మాసంలో అని అంటారు. కాబట్టి మనం మంచిగా ఇలాంటి నియమాలన్నీ పాటిస్తూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం. అండ్ మీరు అన్నట్లు ఈ కార్తీక మాసంలో ఎందుకు శివుడికి అంత ప్రత్యేకత వచ్చింది? ఇద్దరికి, అటు విష్ణువుకి ఇద్దరికి చాలా ప్రీతికరం. ఎందుకు ప్రీతికరం? భగవంతుడికి ఏదైనా ఏ నెల అయినా అంటే ఆయనకేవో లభిస్తుంది కాదండి, జనాలకి ఇలా చెప్తే కనీసం అప్పుడైనా వాళ్ళు ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు అనే భావన పాపం పరమాత్మకి. అందుకే ఆయన ఇప్పుడు చూడండి ఆఫర్లు ఇస్తారు. ఇప్పుడు ఆషాఢం సేల్ అని పెడతారు. ఆషాఢం సేల్లో మీరు చూసారనుకోండి 50% ఆఫ్, 70% ఆఫ్ అని పెడతారు. అంటే షాప్ వాడు నష్టపోతూ నీకు అమ్ముతున్నాడా? కాదు కదా. వాడు బ్రహ్మాండంగా లాభం వేసుకొనే వీళ్ళని కొద్దిగా మబ్బబెట్టి ఎలాగైనా షాప్కి తీసుకురావాలని చూస్తున్నాడు, అంతే కదండి. అలానే పరమాత్మ కూడా, ఇది నాకు నచ్చింది, ఇది నాకు విశిష్టత అంటే జనాలు వచ్చి ఆ పని చేస్తే వాళ్ళకి పుణ్యం వస్తుంది, వాళ్ళు మంచి మార్గంలోకి వెళ్తారు. అంతేగాని పరమాత్మకి ఏదో వచ్చేస్తుందని కాదండి. భగవంతుడికి ఏం కావాలి అని అంటే మనం బాగుపడటం కావాలి, దానికంటే కృష్ణుడికి ఇంకేం అవసరం లేదండి. అండ్ దీంట్లో కూడా నిష్టగా అంటే ఈ కార్తీక మాసంలో అంటే ముందరికి వెళ్ళి దేవుడిని నమ్ముకొని వెళ్ళే వాళ్ళందరూ మ్యాక్సిమం ఏంటంటే ఉల్లి ఎల్లిపాయ ఈ 2 తినకూడదు అంటారు.
ఎందుకు అలా? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ధార్మికంగా ఉండాలి, భగవంతుడికి ప్రీత్యర్థంగా ఉండాలి, భగవంతుడి యొక్క ఏమంటాం మనం ఇన్ ద రేడార్ ఆఫ్ గాడ్, ఆయన మనల్ని చూస్తూ ఉండాలి, మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి అంటే జీవహింస చెయ్యకూడదు, ఏ ప్రాణిని హింసించకూడదు. ఏ జీవినైనా మనం కష్టపెట్టామనుకోండి భగవంతుడు మనల్ని ఇష్టపడాడు అనమాట. అది విషయం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం మాంసాహారం గురించి చెప్పినప్పుడు. మాంసం ప్రస్తావన తీసేయండి. దాని తర్వాత చాలా మంది అడుగుతారు ఉల్లిపాయ ఎందుకు తినకూడదు మేము అని అంటే. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ తినటం అనేది పాపం కాదు. కానీ ఇప్పుడు నేను ఒకసారి ఒక సింగర్తో మాట్లాడుతూ మా ఆశ్రమానికి వచ్చారు, చాలా ఫేమస్ సింగర్ అనమాట. అయితే ఆవిడని అడుగుతున్నా, మేము జస్ట్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆవిడ చెప్తుంది, ప్రభుజీ మీకు ఆ విషయం తెలుసా, నేను ఒక 30 సంవత్సరాలైంది ఐస్ క్రీమ్ తినక, ఒక 30 సంవత్సరాలైంది ఒక్క ఫ్రైడ్ ఐటమ్ కూడా తినలేదు ఇప్పటిదాకా, ఓ 30 సంవత్సరాల నుంచి కూల్ లింక్ తాగలేదు, ఓ 30 సంవత్సరాల నుంచి నేను ఫ్రిడ్జ్లో పెట్టిన ఏ ఐటమ్ కూడా తినలేదు అని చెప్పి. ఎందుకమ్మా? నా గొంతుని కాపాడుకోవడానికి. ఎందుకంటే నాకు పాట ముఖ్యం, నా గొంతు బాగుండటం నాకు ముఖ్యం, అంతే కదండి. ఆవిడకి చాలా ఇష్టమట స్వీట్లు, చాలా ఇష్టమట ఐస్ క్రీమ్, చాలా ఇష్టమట కూల్ లింక్స్, చాలా ఇష్టమట, కానీ వద్దు నాకు. ఎందుకు? నాకు పాడటం ముఖ్యం. అలానే ఇప్పుడు ఐస్ క్రీమ్ చెడ్డది కాదండి, కూల్ లింక్ అంటే చెడ్డది అనుకోండి, కానీ ప్రతిరోజు ఇచ్చేయకూడదు. మీకు అర్థమైంది కదా. ది ప్రిన్సిపల్ ఇస్ దే ఆర్ నాట్ బ్యాడ్, బట్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ హస్. ఎందుకు అని అంటే ఆవిడికి పాడాలి అని అనుకుంటున్నాను. అయితే ఉల్లిపాయ చెడ్డ పనులు కాదండి, కానీ దాంట్లో ఉండే ప్రవృత్తి ఏదైతే ఉందో తామసీక రాజసీక అనేది, ఒక మనిషి ధర్మ మార్గంలో నడవాలి అని అంటే వాడిని కిందికి లాగేస్తుంది అనమాట. ఇందాక మనం సత్వ రజస్ తమో గుణం గురించి మాట్లాడుకున్నాం కదా. ఎవ్రీ ఐటమ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ కేటగరైజ్డ్ ఇంటూ 3 గుణాస్ అన్నాం కదా. టైంని కేటగరైజేషన్ చేస్తాం, ప్రొద్దున పూట సత్వగుణం, మధ్యాహ్నం పూట రజోగుణం, రాత్రిపూట తమో గుణం. అలానే ఫుడ్లో కూడా సత్వ రజస్ తమో గుణములని ఉన్నాయి. సాత్వికాహారం, రాజసీకాహారం, తామసీకాహారం. తామసీకాహారంలో మాంసము, మద్యము, ఇంటాక్సికేషన్స్ ఇవన్నీ తామసీకాహారం. తామసీకాహారం జోలికి వెళ్ళకూడదు. రజోగుణ ఆహారంలో నెంబర్ 1 అనియన్స్ అండ్ గార్లిక్. అందుకే మీరు చూడండి, ఉల్లిపాయ కట్ చేస్తుంటేనే నీళ్ళు ఎవరే నన్ను వదిలేసేయండి రా, మీరు బాధపడతారు నన్ను తింటే అని చెప్తుంది, కానీ మనం వినామన్నమాట. కాబట్టి ఏ స్పిరిచువల్ ప్రాక్టీషనర్, అందుకే చూడండి ఏ మాలలో కానీ మీరు చూడండి, ఏ గుడికి వెళ్ళినా సరే మీకు ఉల్లిపాయ ఏరు. అవును, ప్రసాదంలో ఎప్పుడు ఉల్లిపాయ. భగవంతుడికి పెట్టండి మనం ఎలా తింటాం చెప్పండి. ఇప్పుడు చూడండి మీకు ఒక విషయం చెప్తాను. ఒక భర్త భార్య ఇద్దరు ఉన్నారనుకోండి, భర్తకి లేని సుఖాన్ని భార్య అనుభవించాలి అని అనుకోదు. పతివ్రత స్త్రీ అని అంటారు, అంతే కదండి. భర్త ఎలా ఉంటే నేను అలా ఉంటాను. ఒక స్వామి, ఒక మాస్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఒక అసిస్టెంట్ ఉన్నాడు. ఆయనేమో పాపం చెప్పులు లేకుండా నడుస్తున్నాడు, ఈయనేమో బూట్లు వేసుకొని ముందు నడిచాడు అనుకోండి, ఎట్లుంటుంది? బాగుండదు కదా. అలా చేయరు, ఎందుకంటే అయ్యో నా స్వామికే లేదు, నేను ఎందుకు వేసుకుంటాను. పరమాత్మకే పెట్టండి మనం ఎందుకు తింటాం చెప్పండి. స్వామియే స్వీకరించాడు. భగవంతుడు ఏం స్వీకరిస్తాడు అంటే కేవలం సాత్వికమైనవి మాత్రమే భగవంతుడికి నివేదన జరుగుతుంది. అందుకే మీరు చూడండి, ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది. ఎప్పుడైతే పండగల రోజు మనము టేస్ట్ చూడకుండా, చాలామంది ఈ విషయం చెప్తుంటారు, ప్రభుజీ మేము ఎప్పుడైతే టేస్ట్ చూడకుండా భగవంతుడికి నివేదన చేసి సాత్వికమైన ఆహారం చేసి స్వీకరిస్తామో అది చాలా బాగుంటుంది. ఇప్పుడు పులిహోర మనం ఇంట్లో ప్రతిరోజు చేసుకుంటాం, కానీ గుళ్ళో ఉండే పులిహోర ఇంట్లో ఉండే పులిహోరకి ఏమన్నా తేడా ఉంటుందా అండి? పులిహోర ఇంత పెట్టినా సరే గుళ్ళో అమృతంలా ఉంది అంటారు. అవునా కదా? లైన్లు కట్టు మరి పులిహోర దద్దోజనం తీసుకుని, ఆ పెరగంలో ఇంకా తాలింపు కూడా ఉండదు. మన ఇంట్లో అయితే కాజులు కిష్మిష్లు ఏవేవో వేసేస్తారు, కానీ గుళ్ళో ఉండే పెరగన్నంలో ఉండదు, కానీ ఎంత బాగుంది అని అందరు తింటుంటారు. ఎందుకంటే అది ప్రేమతో నివేదన చేయబడింది, సాత్వికమైనది, దాంట్లో రజోగుణ తమోగుణ ప్రవృత్తి లేదు. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే సాత్వికమైన ఆహారాన్ని స్వీకరిస్తామో మన మనస్సు కూడా అంత క్లారిటీ ఉంటుందన్నమాట. ఎన్నో విషయాలు అచీవ్ చేసే శక్తి మన లోపలికి వస్తుంది. కాబట్టి అందుకే ఎప్పుడు మనం దూరంగా ఉండాలి. ఎవరైతే ధార్మికంగా ఉండాలి, నేను భగవంతుడి గురించి తెలుసుకోవాలి, మంచి ఎనర్జెటిక్గా క్లారిటీ ఆఫ్ థాట్గా ముందుకెళ్ళాలి అనేవాళ్ళు అనియన్స్ అండ్ గార్లిక్ని అవాయిడ్ చేయాలి అని చెప్తారు. ఈ రోజు నాకు క్లారిటీ వచ్చింది. నాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు కానీ అర్థమయ్యేది కాదు. స్వామి, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఒక సబ్స్క్రైబర్ నుంచి వచ్చింది. ఆయన మాల వేసుకొని నిష్టగా ఉన్నారంట,
కానీ మాల వేసుకున్న అంటే ఆ రోజు డేట్ 7 సంవత్సరాల ముందు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారంట. కానీ వాళ్ళకి రూల్స్ ఏంటంటే చనిపోయిన వాళ్ళు ఎదురు వచ్చినా మళ్ళీ వచ్చి స్నానం చేసి దేవుణ్ణి మొక్కుని వెళ్ళాలని చెప్పారు. మరి ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్నని మొక్కొచ్చా లేదా? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. కృష్ణుడు భగవద్గీతలో ఒక విషయం చెప్పారు, ఎవరిని మొక్కుతే వాళ్ళు ఉండే ప్రదేశానికి వెళ్తాము అని. ఓకే. పితృదేవతలను మొక్కారనుకోండి, పితృదేవతలు ఉండే ప్రదేశానికి వెళ్తాం. వేరే దేవతల్ని మొక్కారనుకోండి, ఇప్పుడు ఇంద్రుడిని మొక్కారనుకోండి స్వర్గానికి వెళ్తాం. బ్రహ్మని మొక్కారనుకోండి సత్యలోకానికి వెళ్తాం, బ్రహ్మలోకము అని అంటారు. ఒక్కొక్క దేవతను మొక్కితే ఆయా లోకాలకి వెళ్తారు. చిట్ట కృష్ణుడు అంటారు, ఎవరైతే నన్ను మొక్కుతారో నా దగ్గరికి వస్తారు అని. అయితే మీకు ఒక విషయం చెప్తాను, పితృదేవతల యొక్క ఆరాధన అవసరం లేదండి. పితృదేవతలకి పూజ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలంటే వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలి. భగవంతుణ్ణి వాళ్ళ తరపున ఆరాధన చేయాలి, వాళ్ళకి ఆరాధన చేయకూడదు. అంటే ఇప్పుడు చూడండి, మీరు తిరుపతికి వెళ్ళారు. తిరుపతికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి ముందు మీరు నిల్చున్నారనుకోండి, తండ్రి మా అమ్మ నాన్న ఎక్కడున్నా సరే, ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళని నీ యొక్క మంచి చూపులలో చూడు, వాళ్ళకి సద్గతులు పొందేటట్టుగా నీ అనుగ్రహం ఇవ్వు అని వాళ్ళ తరపున భగవంతుడికి ప్రార్థన చేయాలి. ఒక యజ్ఞం యాగాది క్రతువులు చేస్తున్నారనుకోండి, అప్పుడు అయ్యా దీంట్లో ఉండే ఫలితం మా తల్లిదండ్రుల యొక్క ఆత్మలు ఎక్కడున్నా వాళ్ళకి చెందుగాక. ఒక 10 మందికి అన్నం పెడుతున్నారనుకోండి, ఈ పుణ్యం మా తల్లిదండ్రులకు తేరుగాక అని వాళ్ళ తరపున చేయాలి. కానీ వాళ్ళకే ఆరాధన చేయవలసిన అవసరం లేదండి, అది శాస్త్ర నిబంధన కాదు. కాబట్టి కొంతమంది అయితే దేవుడు పక్కన పెట్టేస్తుంటారనమాట. మనసులో పెట్టుకోండి, వాళ్ళకి ఆ స్థాయిని ఇవ్వండి. వాళ్ళ నిరంతరము మనసులో వాళ్ళు చెప్పిన మంచి విషయాలు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ కోసం మంచి చేయండి, వాళ్ళ ప్రతినిధిగా భగవంతుని ఆరాధన చేయండి. కానీ వాళ్ళని ఆరాధన చేయాల్సిన అవసరం లేదు శాస్త్ర ప్రకారంగా. ఓకే. కాబట్టి మనము మన బాధ్యతల్ని చేయాలి. ఏ విధంగా, మన తల్లిదండ్రులు వెళ్ళిపోయారనుకోండి, ఇంకా పుణ్యకార్యం చేయాలి. చాలామంది ఏం చేస్తారో తెలుసా అండి, ఆ 10-15 రోజుల తర్వాత సంవత్సరం వరకు గుడికి వెళ్ళరు, సంవత్సరం వరకు పూజలు చేయరు. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు పాప ఏదైనా పండగ రోజు పోయారనుకోండి, ఇంకా ఆ పండగను ఆపేస్తారనమాట. కృష్ణాష్టమి రోజు పోతే కృష్ణాష్టమి వద్దు మాకు అంటారు. కానీ మీకు ఎంత పుణ్యం నిజంగా వాళ్ళు చేసుకుంటే కృష్ణాష్టమి లాంటి పుణ్యతిథి రోజు వెళ్ళిపోయారు. ఇంకొక విషయం చెప్తానండి, మన వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఎలా పూజ ఆపేయాలని ఆలోచిస్తుంటారు మన వాళ్ళ రీజన్స్ ఎత్తుకోవడంలో ఫస్ట్. కాబట్టి నేను చాలా ఆశ్చర్యం అండి. మీకు ఒక విషయం చెప్తాను, ఈ 10 రోజులు 15 రోజులు కూడా చాలామంది అడుగుతారు, ప్రభుజీ ఇప్పుడు మేము జపం చేసుకోవచ్చా, మేము భగవద్గీత చదువుకోవచ్చా? ఇప్పుడు ఎందుకు ఈ 10 రోజులు కానీ 11 రోజులు కానీ 13 రోజులు కానీ ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళ కల్చర్ని బట్టి ఉంటుంది. అయితే ఎందుకు ఇన్ని రోజులు వద్దు భగవదారాధన అని చెప్పారంటే, మనిషి పాపం బాగా బాధలో ఉంటాడు. అయ్యో ఈ వ్యక్తి వెళ్ళిపోయాడు కదా అని బాధలో ఫోకస్ చేయలేడు భగవదారాధన పైన. అందుకోసం ఆ ఫస్ట్ 10-15 డేస్ మధ్యలో ఉండే సమయానికి వద్దు. దాని తర్వాత యథావిధిగా అన్ని పుణ్యకార్యములు చేసుకోవచ్చు, భగవంతుడి యొక్క దర్శనం, భగవంతుడి యొక్క సేవ అన్నీ చేసుకోవచ్చు. మేమంటే అయ్యా మేము చెయ్యాలా వద్దా అని అంటే, ప్రొద్దున్లు మరుసటి రోజు లేసి ఈరోజు నాకు గోధుమ రవ్వ ఉప్మా వద్దు, నాకు బొంబాయి రవ్వ ఉప్మా చేయి, తప్పకుండా పూజ చేయను, ఎందుకంటే నీకు ఆయన పోయాడనే బాధ లేదు. అవును, బాధ ఉంటే చెయ్యకు, బాధ లేదండి మాకేం సంబంధం లేదంటే బ్రహ్మాండంగా చేసుకో. కాబట్టి ఇది ముఖ్యం అన్నమాట. ఎందుకోసం వద్దన్నారు మన పెద్దలు అని అంటే, మనం ఆ బాధలో ఉంటాం, ఆ బాధలో భగవంతుడి యొక్క ఆరాధన మనస్ఫూర్తిగా చేయలేం కాబట్టి. కానీ ఆ 13 రోజులు 10 రోజులు అయిపోయాక నిరంతరం మనం భగవంతుడి యొక్క ఆరాధన వాళ్ళ తరపున చేయాలి. కాబట్టి ఈ వ్యక్తి ఎవరైతే ఈ ప్రశ్న ఉందో, మీరు బ్రహ్మాండంగా మంచి కార్యములు చేయండి, ఆ కార్యములలో నిరంతరం మీ తల్లిదండ్రులను స్మరిస్తూ ఉండండి. ఈ ఫలితం వాళ్ళకు కూడా చెందుగాక, వాళ్ళు కూడా సద్గతులు పొందుగాక. అండ్ వన్ మోర్ క్వశ్చన్ స్వామి, నేను ఎప్పుడన్నా బయట అంటే గుడి ముందర నుంచి వెళ్తుంటాము, చాలా మందిని గమనిస్తుంటాను, బయట ధ్వజస్వూపం చూసి మొక్కుని వెళ్ళిపోతుంటారు. ధ్వజస్తంభానికి మొక్కడం దేవునికి మొక్కినట్టేనా? ధ్వజస్తంభం భగవంతుడి యొక్క గరుడ స్తంభము అని అంటారు. వైష్ణవ ఆలయాల్లో చూసారనుకోండి, గరుడ మంతుడు ఆ స్తంభం పైన నించుంటారనమాట. ఆ ధ్వజస్తంభము అనేది వేదములకి ప్రతీత, శాస్త్రములకి ప్రతీత. కాబట్టి మనం ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రణామం ధ్వజస్తంభం దగ్గరే చేయాలన్నమాట. ఓకే. చేశాక లోపలికి వెళ్ళాలంటే వీఆర్ సీకింగ్ పర్మిషన్ అనమాట. భగవంతుడికి చేరుకోవాలి అని అంటే శాస్త్రముల ద్వారా, వేదముల ద్వారా, తన భక్తుల ద్వారా మనం భగవంతుని చేరుకోవచ్చు. కాబట్టి అక్కడే ప్రణామం చేసి లోపలికి వెళ్తూ ఉంటాం. ఓకే. అలా అని బయట నుంచి చాలామంది ఇప్పుడైతే
అని అనుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది అయితే పిప్ పిప్ అని హారన్ కొట్టేస్తారు. ఏంటి ఆ హారన్ అంటే భగవంతుడు నమస్కారం అనమాట. బైక్ గుడి దిగరనమాట, గుడి ముందు పిప్ పిప్ అని ముందుకు వెళ్ళిపోతుంటారు. గాల్లోనే పోవాలి. మేము కూడా అన్నా అనుకోండి, మీకు కూడా ఈ ఇంటి బయట నుంచే డెలివరీ బాయ్ వచ్చారనుకోండి, ఇంటి బయట నుంచి పిప్ పిప్ అనేసి వెళ్ళిపోయారనుకో, నా డెలివరీ వస్తువు ఏదిరా జెప్టో అని అడగాలి. లేదండి మేము కూడా ఇలా ఇలా అనేసి వెళ్ళిపోతామంటే, అయ్యా అంత దూరం వచ్చా, ఒక నిమిషం ఆగు, దిగు, నమస్కారం చేసుకో, భగవంతుని మంచిగా స్మరించు, భగవంతుడి యొక్క దర్శనం మనసులో పెట్టుకో, ప్రార్థన చేసుకో, వెళ్ళిపోవాలి. అండ్ దీనిలో ఒక క్వశ్చన్ నాకు మీరు చెప్తుంటే అనిపించింది స్వామి. అంటే ఎవరన్నా మాల వేసుకొని భిక్షాటనకి వెళ్ళినప్పుడు పుణ్యం వస్తుందని చెప్పి ఏదో ఒకటి ఇస్తారు. అదే నిజమైన బెగ్గర్స్ ఎవరైనా గుడి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆలోచిస్తారు. సో ఎందుకు ఇట్లుంటారు మనుషులు? ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని అడిగారు అన్నప్పుడు మనం ఇవ్వాలండి. కానీ ఏమి ఇవ్వాలి అని జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అపాత్రత దానం ఇవ్వకూడదు అని భగవంతుడు చెప్పాడు. అంటే ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి వచ్చారు, మీరు ఒక 10 రూపాయలు ఇచ్చారు. ఆ 10 రూపాయలు తీసుకెళ్ళి ఆయన సిగరెట్ కొనుక్కొని తాగాడు అనుకోండి, ఆ పాపం మనకు కూడా వస్తుంది అనమాట. ఓకే. కాబట్టి మేము ఏం చేస్తాం తెలుసా, పర్సనల్గా మేము మా కార్లో ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రసాదం పెట్టుకుంటాం, భగవత్ ప్రసాదం, ఆలయం నుంచి లడ్డూనో లేదా ఏదన్నా ఫలాలో భగవంతుడికి నివేదన చేసి, ఎవరు వచ్చి మమ్మల్ని అడిగినా సరే వెంటనే ఒక పండు తీసి చేతిలో పెడతాను, లేదా ఒక లడ్డూ తీసి చేతిలో పెడతాను. ఓకే. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి కూడా చిన్న చిన్న పిల్లలు చాలా పట్టుకొస్తారు, వాళ్ళు కూడా చాలా థ్యాంక్ యూ అని చెప్తారు, వాళ్ళకి కూడా స్వీట్ ఇచ్చినట్టుంటే వాళ్ళు కూడా ఆనందపడతారు, వాళ్ళకి ఇచ్చే డబ్బులతో వాళ్ళు ఏమి చెడు చేయకుండా ఉంటారు. కాబట్టి మనం ఇవ్వాలండి, ఇవ్వకుండా ఉండకూడదు. ఒక వ్యక్తి మన ముందు వచ్చి అడుగుతున్నాడు అని అంటే ఎవరైనా సరే ఇవ్వాలి. కానీ ఏమి ఇవ్వాలి, వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. కాబట్టి ఆహారం కడుపు నిండా పెట్టే ఇది ఉందనుకోండి, మేము ఇప్పుడు ఆదిలాబాద్ మేము ఎక్కడైతే సేవ చేస్తామో ఇస్కాన్ ఆదిలాబాద్ తరపు నుంచి ప్రతిరోజు కూడా ఒక ప్రదేశంలో గోపాలకృష్ణ మఠం అని సిటీ సెంటర్ అనమాట, అక్కడ ప్రతిరోజు వందలాది మందికి ఫ్రీగా ఉచితంగా అన్నదాన ప్రోగ్రామ్ నడుపుతున్నాం అనమాట. ఎందుకు అని అంటే అక్కడ చాలా మంది పిల్లలు వస్తారు, చాలా మంది చిన్న చిన్న పల్లెటూర్ల నుంచి పని కోసం అని ఆదిలాబాద్ వస్తూ ఉంటారు, చాలా మంది హాస్టళ్లలో చదువుకునే పిల్లలు ఉంటారు. పాపం వాళ్ళు ఒకసారి మన భక్తులు చెప్తున్నారనమాట, తినడానికి మధ్యాహ్నం పూట డబ్బులు లేకపోతే చాయ్ ఇంకా బిస్కెట్ తిని పాపం చదువుకునే వాళ్ళు ఉన్నారనమాట. అటువంటి వాళ్ళందరినీ మా దగ్గర తీసుకొచ్చి, ఏ మతం ఏ విభేదం లేదండి, మిగతా మతస్థులు కూడా వచ్చి బ్రహ్మాండంగా కడుపు నిండా స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తూ ఉంటారు. కాబట్టి అలాంటి పనులు మనం చేయాలి. కానీ డబ్బులు ఇచ్చామనుకోండి పాడు చేసేస్తారు. చిన్నపిల్లలకి పాపం ఏం తెలుసు అండి, డబ్బులు ఇచ్చామనుకోండి వాడికి కూడా చెడు అలవాట్లు ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి అందుకే అన్నదానం శ్రేష్టమైన దానము, అది కూడా భగవద్ అర్పితమైన విషయం అయితే ఇంకా మంచిది. వన్ లాస్ట్ క్వశ్చన్ స్వామి, నన్ను చాలా మంది అడిగారు స్వామి, అంటే శ్రీకృష్ణుడు అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడికి బోధ చేశాడు, కాపాడాడు, రక్షించాడు అని, మరి అదే కృష్ణుడు అభిమన్యుడిని ఎందుకు రక్షించలేకపోయాడు అని అడిగారు. పరమాత్మ అందరినీ రక్షిస్తాడండి. మనకేమనిపిస్తుంది అని అంటే, ఒకరు ఇప్పుడు ఒక యుద్ధం జరిగింది అన్నప్పుడు ఒకరు మరణించటం, ఒకరు గెలవటం, ఒకరు ఓడిపోవటం అనేది సహజమే. పరమాత్మ యుద్ధం ఎందుకు చేశారు అని అంటే, వాళ్ళు ఒక అధర్మపూరితమైన వ్యక్తుల పట్ల ఒక ధర్మ యుద్ధాన్ని చేశారు, అంతేనా? ఇప్పుడు చూడండి అభిమన్యుడి యొక్క, ఇప్పుడు చూడండి చాలామంది కర్ణ ఈజ్ హీరో, కర్ణ ఈజ్ మై రోల్ మోడల్ అని కర్ణ అంటారు కదా. అభిమన్యుడిని చంపిన వాళ్ళల్లో కర్ణుడు కూడా ఒకడు. ఎగ్జాక్ట్లీ, అందుకే అడుగుతున్నా. జనాలకి సినిమా అంటే ఎంత ముఖ్యమైపోయింది, సినిమా ప్రభావిత లేదండి, మేము టైంపాస్ కోసం సినిమా చూస్తామని చాలామంది అంటారు. కాదండి, సినిమా వల్ల ఎంతమంది ఒక తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నారో. ఇప్పుడు మేము ఒక కర్ణుడి పైన ఒక వీడియో అంటే ఒక ఇంటర్వ్యూలో ఒకళ్ళు అడుగుతుంటే మేము ఆన్సర్ చెప్పాము. ఓకే, అంత క్లియర్గా శాస్త్ర ప్రమాణంగా చెప్పినా సరే కమెంట్లో అందరు కర్ణ ఈజ్ హీరో అని. అటువంటి వాళ్ళకి ఏం చెప్తామండి? అభిమన్యు అనే చిన్న పిల్లవాడిని అందరూ కూడా చుట్టుముట్టి యుద్ధ ప్రిన్సిపల్స్కి విరుద్ధంగా చంపేశారు అభిమన్యుడు. అవును, ఎంత అన్యాయం చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్కసారి అధర్మం చేతిలో ధర్మం కూడా కొద్దిగా దెబ్బతింటుంది. అటువంటి అధర్మ శక్తులను దూరం చేయడానికే భగవంతుడు కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపించాడు. కాబట్టి ఆ సమయంలో ఆ ధర్మ ప్రవృత్తి ఎప్పుడైతే పెరిగిపోతుందో అప్పుడు కొన్ని మంచి చేసేవాళ్ళు లేదా మంచి తెలిసిన వాళ్ళు కూడా బలైపోతూ ఉంటారు. అందులో అభిమన్యుడు ఒకడు. అవును. ఎందుకోసం బలయ్యాడు? యుద్ధం అంటే ఇప్పుడు చూడండి, మంచివాడైనా చెడువాడైనా సరే యుద్ధాన్ని భూమిలోకి ఒక్కసారి వెళ్ళిపోయాక వీర మరణము అని అంటారు దాన్ని.
ఎగ్జాక్ట్లీ అది ప్రాప్తి చెందటమే గొప్ప విషయం అంటారు. ఘటోత్కచుడికి తెలుసు కర్ణుడి దగ్గరికి వెళ్తున్నా నేను, ఆయన కర్ణుడు బాణం వేస్తా నేను అయినా సరే ముందుకెళ్ళాను. అభిమన్యుడు కూడా తెలుసు ఎలాగైనా సరే వీళ్ళని నశింపజేయాలి, ఆయనకి లోపలికి వెళ్ళటం తెలుసు, బయటికి రావటం రాదు, అయినా సరే ఆ యుద్ధ విద్యలో ముందుకు వెళ్ళిపోయాడు అనమాట. ఎంతమంది భారతదేశానికి సంబంధించిన యోధులు అలా చేయలేదు చెప్పండి. శివాజీ మహారాజ్ ఏంటి, సాంబాజీ మహారాజ్ ఏంటి, వాళ్ళందరూ నువ్వు మతం మారంతే, నీకు ఇది చేస్తాను, నీకు రాజ్యాన్ని ఇస్తాను, ఇంతమంది ఆడపిల్లల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, నువ్వేమన్నా చేసుకో, నేను మాత్రం వెనకది అక్కడ. మీకు ఒక విషయం తెలుసా, శివాజీ మహారాజ్ ఒక కుమారుడిని సాంబాజీ అని అంటే మన యూత్కి అండి, మనకి ఈ దేశంలో ఉండే ప్రజలకి ఇలాంటివి ఏం అవసరం లేదండి. వాళ్ళకి ఎప్పుడు చూసామా ఆన్లైన్లో వెబ్ సిరీస్ చూసామా, ఎంతసేపు ఆ రియాలిటీ షోలు చూసామా, సినిమాలకి ఫస్ట్ షోకి వెళ్ళామా, సినిమాలలో పేపర్లు ఎగరేసామా, బాంబులు కాల్చామా, హీరోల ఫోటోలకి పాలాభిషేకాలు చేసామా. అసలు నాకైతే కొన్నిసార్లు చూస్తే నాకైతే ఎంత బాధేస్తుంది అంటే, అరే సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది అనే బాధ చాలా పడుతుందండి మాకు నిజంగా ఎవరు మమ్మల్ని బాధ పెట్టలేరు అనమాట. ఎందుకంటే ఎప్పుడు భగవత్ సేవలో ఉంటాం కాబట్టి మాకు బాధపడం. కానీ ఎప్పుడైతే మేము ఈ సమాజం ఎటువైపు వెళ్తుంది అని అన్నప్పుడు కొద్దిగా బాధేస్తుంది. ఆ బాధలో మాకు ఒక మోటివేషన్, ఇంకా 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 జనాలందరికీ ధర్మం గురించి చెప్పాలి. కానీ సాంబాజీ మహారాజ్ ఆయనకి చెప్పు, నువ్వు మతం మారుతా అని చెప్పు, నీ ధర్మాన్ని వదిలేసా అని చెప్పాను, నువ్వేమన్నా చేసుకో అని అంటే ఒక్కొక్క పార్ట్ని బీకేశారండి. ఒక కన్ను బీకేసారు, ఇంకో కన్ను, ఒక చెవు ఇంకో చెవు కోసేసారు, ముక్కు కోసేసారు, స్కిన్ మొత్తం పీల్ చేసేసారు, చర్మాన్ని ఒలిచేసారు, కాలు తీసేసారు, ఇంకో కాలు తీసేసారు, చెయ్యి తీసేసారు, ఇంకో చెయ్యి తీసేసారు, నాలుకని కూడా కట్ చేసే అంతవరకు ఆయన మాత్రం భగవన్ నామాన్ని వదలకుండా అలానే చెప్తున్నారు. అంత వీర మరణం పొందిన దేశంలో ఉన్న మనము, ధర్మం పట్ల అంత కర్తవ్యనిష్ట కలిగిన మనము ఈరోజు ఏం చేస్తున్నామో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎంతమంది ఈ దేశం కోసం, ఎంతమంది ఈ ధర్మం కోసం, ఎంతమంది ఈ భూమి కోసం, ఎంతమంది ఈ నేల యొక్క గౌరవాన్ని పొందడానికి కోసం ఆర్పాత్మ చేశారు, ఎంతమంది జీవితాలను అలా త్యాగం చేసేసారు. ఇంకోసారి మనం మాట్లాడుకున్నప్పుడు అటువంటి వ్యక్తుల గురించి స్మరిద్దాం ఒకసారి, కనీసం జనాలకి మన పూర్వ వైభవం అంటే ఏంటో. తప్పకుండా చేద్దాం స్వామి. ఇప్పుడు ఏంటంటే కార్తీక మాసము, చాలా మంది మాల వేసుకుంటారు, ఆ నిష్ఠతలో వాళ్ళకి వచ్చే పుణ్యం ఏంటి, తప్పు చేస్తే వచ్చే ఇబ్బంది ఏంటి అనే విషయం అవన్నీ దే ఆర్ వెరీ స్మాల్ బిఫోర్ ది అన్లిమిటెడ్ సాక్రిఫైజెస్ విచ్ అవర్ పీపుల్ హావ్ డన్. డెఫినెట్లీ నెక్స్ట్ ఇంటర్వ్యూ గూస్ బంప్స్ వచ్చేలా చేద్దాం స్వామి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్వామి. అంటే ఈ కార్తీక మాసం ఒక విశిష్టత ఏంటి, నవంబర్ డిసెంబర్ ఎందుకంత ప్రత్యేకము, అండ్ సంక్రాంతికి నవంబర్ డిసెంబర్కి ఉన్న ఇంటర్లింక్ చాలా చక్కగా అయితే వివరించారు. అండ్ మీరు మా ఆడియన్స్కి ఏమన్నా ఈ కార్తీక మాసం తరపున ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మనము ఏ రోజైతే మంచి మార్గంలో వెళ్ళాలి అని అనుకుంటామో ఆ రోజే మనకి కార్తీక మాసంలో దీపం పెడుతూ ఉంటాం. మీరు దీపాన్ని చూడండి, దాని లోపల ఉండే నూనె మొత్తం అయిపోయేవారు, ఒత్తు మొత్తం కూడా కాలిపోతుంది, భస్మం అయిపోతుంది, అప్పటి వరకు వెలుగునిస్తూ ఉంటుంది. అలా మన జీవితం కూడా 10 మందికి వెలుగునివ్వడానికి, 10 మందికి మంచి పంచడానికి ప్రయత్నం చేద్దాం. సమాజం నుంచి, దేశం నుంచి, ధర్మం నుంచి తీసుకోవటం కాదు, భగవంతుడి నుంచి తీసుకోవటం కాదు. కార్తీకం అంటే భగవంతుడికి ఇవ్వటం, సమాజానికి ఇవ్వటం, దేశానికి ఇవ్వటం. అలా మనంతటి ఎంత చిన్న సహాయమైనా మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మన ధర్మాన్ని, మన సనాతన వైదిక ధర్మాన్ని, మన భారతదేశ గౌరవాన్ని కాపాడుకుందాం. మీ అందరికీ ఆ భగవంతుడి యొక్క పూర్తి కృపా కటాక్షాలు లభించాలి అని ప్రార్థన చేస్తూ హరే కృష్ణ. హరే కృష్ణ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ప్రజెంట్ నవంబర్ డిసెంబర్ మంత్ ఎంత ఇంపార్టెంట్, ఈ నెలలలో మనం ఎటువంటి కార్యాలు చేయాలి అండ్ చేసిన వాటికి ఫలితం ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క దాని గురించి కూడా మన ఫేవరెట్ ప్రణవానంద దాస్ స్వామి గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.